విన్నారా? నా వారు శ్రమలో ఉండగా నేను సుఖించెదనా అని వర్తమానము మనం నేర్చుకుందాం. నా వారు శ్రమలో ఉండగా నేను సుఖించెదనా. మనము 2వ సమూయేలు 11వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలునందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి ఆ రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దుకుంగు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూస్తుండగా స్నానము చేయ ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఇండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఉరియాకు భార్యనైన బెత్షెబా అని తెలియచేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపించెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినైతినని దావీదునకు వర్తమానం పంపగా దావీదు హిత్తీయుడగు ఉరియాను నా యొద్దకు పంపుమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను. ఊరియా దావీదు నొద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమమును జనుల యోగక్షేమమును యుద్ధ సమాచారమును అడిగెను. తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనమని ఉరియాకు సెలవీయగా ఉరియా రాజనగర్లో నుండి బయలు వెళ్ళెను. అతని వెనుక రాజు ఫలహారము అతని యొద్దకు పంపించును గాని ఉరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వాని సేవకులతో కూడా రాజనగరి ద్వారమున పండుకొనెను. ఉరియా తన ఇంటికి పోలేదన్న మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఉరియాను పిలిపించి నీవు ప్రయాణం చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతువేమని అడుగుగా ఉరియా మందస్సమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారములలో నివసించుండగను నా అధిపతియగు యోవాబును నా ఏలిన వాడవగు నీ సేవకులను బయట దండులో నుండగను భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పడుటకును నేను ఇంటికి పోదునా, నీ తోడు నీ ప్రాణము తోడు నేను అలాగూ చేయవాడును కానని దావీదుతో అనెను. దావీదు నేడును నీవిక్కడ నుండుము, రేపు నీకు సెలవిత్తునని ఉరియాతో అనగా ఉరియా నాడును మరునాడును యెరూషలేములో నిలిచెను. ఆయన నామమున హల్లెలూయా. ఉరియాను గురించి మనము నేర్చుకోబోతున్నాం. అతడు ఒక హిత్తీయుడని
అనగా ఒక అన్యుడు అతడు, అన్య వధువుకి చక్కని సాదృశ్యంగా ఉన్నాడు. ఆ యొక్క ఊరియా తన భార్య అయినటువంటి బెత్షెబా, అంటే ఇతడు ఇత్తీడైనటువంటి ఇతడు యూదుడుగా మారాడు. ఆ ఇత్తీడైనటువంటి ఆ యొక్క ఊరియా యూదుడుగా మారాడు. కాబట్టి ఊరియా యొక్క భార్య ఎవరు? బెత్షెబా. అయితే ఇక్కడ మనము చాలా ప్రాముఖ్యంగా గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, ఊరియా ఒక నిజమైనటువంటి వ్యక్తి. అతడు ఎలాంటి వాడు అని అంటే, అక్కడ యుద్ధ రంగములు ఆ యోధావారును, ఆ తరువాత ఈ యొక్క ఇజ్రాయిలు వారును, వీళ్ళందరూ కూడా గుడారములో నివసించు ఆ యుద్ధ రంగములో వాళ్ళు ఉన్నారు అందరూ కూడా. అంతేకాకుండా ఇతడు ఎంతో శ్రమపడి ఆ యొక్క అమ్మోనీయులను మీదకి యుద్ధానికి వెళ్ళి, అందుకే చూడండి, వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇజ్రాయేల్ వారందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమందు నిలిచెను. కాబట్టి ఈ యొక్క ఊరియా మంచి సైనికుడు. అతడు బాగా శ్రమపడి వచ్చాడు ఇంటికి. దావీదు కబురంపినప్పుడు దావీదు దగ్గరకు వచ్చాడు. కానీ ఇతని యొక్క మనస్సు మనం చూసినట్లయితే చాలా మంచి హృదయం కలిగిన వాడిని మనం చూస్తున్నాం. ఏమిటి అని అంటే, మరలా మనం దాన్ని చదువుదాం. ఊరియా తన ఇంటికి పోలేదన్న మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి, నీవు ప్రయాణం చేసి వచ్చితివి కదా, అంటే నువ్వు బాగా అలసిపోయావు కదా, నువ్వు ప్రయాణం చేసి వచ్చావు కదా, ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమన్నట్లుగా దావీదు మనకి ఇక్కడ చెప్పినట్లు మనము చూస్తున్నాం. అయితే ఊరియా ఏమంటాడనంటే, మందసమును ఇజ్రాయేలు వారును యూదా వారును గుడారములో నివసించుచుండగా నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడుగు నీ సేవకులను బయట దండులో నుండగను భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా? నీ తోడు, నీ ప్రాణము తోడు నేను అలాగూ చేయువాడను కానని దావీదుతో అనెను. చూడండి, అక్కడ యోవాబును అలాగే ఇజ్రాయేలు వారును మందసమును అలాగే యోధా వారును ఆ యొక్క సేవకులను వీళ్ళందరూ కూడా ఆ యుద్ధ రంగములో ఉన్నారు. గుడారములు వేసుకుని వాళ్ళు అక్కడ చలిగాలి ఉండొచ్చు, లేకపోతే మంచి ఎండగా ఉండొచ్చు, లేకపోతే ఏ విధంగా వాతావరణం ఆ విధంగా ఉండొచ్చు. కానీ వాళ్ళందరూ కూడా యుద్ధ రంగములో వాళ్ళు ఆ యొక్క శత్రువును జయించాలని, ఆ శత్రువుతో పోరాడుట కొరకై వాళ్ళందరూ కూడా ఆ గుడారముల్లో ఉండి యుద్ధ రంగములో ఉన్నారు. ఆయన నామస్తున్నారు. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క ఊరియా యొక్క మనసును మనం చూసినట్లయితే ఆ ప్రజలందరూ అనగా ఆయన యొక్క యోధా వారు కానీ ఇజ్రాయేల్ వారు కానీ ఆ మందసము కానీ ఆ యొక్క దావీదు యొక్క సేవకులు కానీ వీళ్ళందరూ కూడా ఆ యుద్ధ రంగంలో ఉన్నప్పుడు రాజు అనుమతి ఇచ్చాడు నువ్వు ఇంటికి వెళ్ళమని. నాకు భలే సెలవు దొరికిందిలే, భలే పర్మిషన్ దొరికిందిలే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి హాయిగా మంచి భోజనం వండించుకొని, మంచి కూర వండించుకొని తన భార్యతో పాటు అతడు బాగా ఎంజాయ్ చేయొచ్చు, భలే అవకాశం దొరికిందిలే అని అనుకోలేదు అతడు. మీకు అర్థమవుతుందండి? అతడు మనసు ఆ యొక్క యూదా వారును ఇజ్రాయేల్ వారును సర్వశక్తిమంతుని యొక్క అనగా ప్రజలు వాళ్ళు, అలాగే దావీదు సేవకులను ఈ మందసం ఇవన్నీ కూడా ఆ గుడారములో నివసించి ఉండగా వాళ్ళు తినకుండా ఆ విధంగా వాళ్ళు యుద్ధము నిమిత్తమై ఆ యుద్ధములో పోరాడు నిమిత్తమై వాళ్ళు ఆ విధంగా గుడారంలో నివసించు శ్రమ పడుతూ ఉండగా నేరింటికి వెళ్ళిపోయి
వాళ్ళు శ్రమ పడితే పడ్డారులే, నాకు మంచి అవకాశం దొరికింది, ఇంటికి వెళ్ళడానికి చక్కగా మంచి వండించుకొని చక్కగా బాగా భుజించి హ్యాపీగా నేను ఆ విధంగా గడిపేయచ్చు అని ఉరియా అనుకోలేదు. కానీ అతడు ప్రజల గురించి, ఆ యొక్క యుద్ధ రంగంలో ఉన్నటువంటి ఆ యొక్క సేవకుల గురించి, ఆ యొక్క యోధావారి గురించి, ఇజ్రాయేల్ వారి గురించి, ఆ యొక్క మందసం, వీటన్నిటి గురించి ఆలోచించిన వాడై ఆ ప్రజలతో పాటు శ్రమపడుటకుని, ఆ ప్రజలతో పాటు సంతోషించుటకును, ఆ ప్రజలతో పాటు ఉండుట కొరకై అతడు ఇష్టపడ్డాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ఆయన యొక్క బిడ్డల మనసు ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే, ఆయన ప్రజలు ఏ విధమైగా శ్రమ పడుతూ ఉంటారో వారి యొక్క శ్రమలలో నిలిచి ఉండాలనే మనసు కలిగి ఉంటారు తప్ప, నిజమైన వారు ఆయన యొక్క ప్రజలు శ్రమ పడుతూ ఉండగా నిజమైన వారు వెళ్ళి బాగా సుఖించవచ్చు, సంతోషంగా ఉండొచ్చు, నా కుటుంబంతో, నా పిల్లలతో, నా భార్యతో, నా వారితో నేను బాగా ఉండొచ్చు, ఈ యొక్క జనులు ఏమైపోయారులే, వాళ్ళు శ్రమ పడితే పడ్డారు, నాకు మంచి ఆశీర్వాదం వచ్చింది, నేను బాగుండాలి, నేను సుఖంగా ఉన్నాను కదా అని అనుకోడు. ఊరియా విధంగా అనుకోవడం లేదు. నా వారు శ్రమపడుచు ఉండగా నేను సుఖించదునా, నా వారు అక్కడ యుద్ధరంగంలో అవస్థలు పడుతూ ఉండగా ఆ యుద్ధము చేయుట కొరకై వాళ్ళు గుడారములో నివసిస్తూ వాళ్ళ యొక్క మంచి ఈ గృహాలను విడిచిపెట్టేసి మంచి భోజనాలు, ఇంట్లో ఉండేటువంటి మంచి భోజనాలను వాళ్ళు కోల్పోయి ఆ యొక్క గుడారములో నివసిస్తూ వాళ్ళకు ఉండేటువంటి మంచి అన్ని వసతులతో కూడినటువంటి ఇళ్లను వాళ్ళు వదులుకొని ఆ యొక్క భార్యలతో పాటు పిల్లలతో పాటు వారందరూ కూడా వదిలిపెట్టి వాడు యుద్ధరంగంలోనికి వచ్చి నిలిచి ఉండగా నేను ఇంటికి వెళ్ళి ఆ విధంగా సుఖించదనా. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు క్రైస్తవులైతే ఏం ఆలోచిస్తారు చెప్పండి? ఉరియా వలె ఆలోచించరు. ఈనాడు కూడా మనం ఒక యుద్ధ రంగంలో ఉన్నాం. ఆయన మనుషులు హల్లెలూయా. ఇంతకు ముందు అయినట్లయితే క్రైస్తవ సిద్ధాంతాలతో పోరాడేటువంటి ఒక యుద్ధ రంగంలో మనం ఉన్నాం. మనం ఇప్పుడైనట్లయితే నీ శరీరముతో నీవు పోరాడేటువంటి యుద్ధ రంగంలో నీవు ఉన్నావు. ఆయన మనుషులు. ఎందుకంటే ఈ శరీరమే మరణము, జీవము. ఆ మరణాన్ని మిరింగివేయవలని ఇప్పుడు మనము ఆ యొక్క యుద్ధ రంగములో మనం ఉన్నాము. మరణమును జయించాలనే యుద్ధ రంగములో ఉన్నాము. ఆనాడు యూదా వారికి, ఇజ్రాయేల్ వారికి శత్రువు ఒకటైతే మన శత్రువు ఈ యొక్క మరణము, ఈ శరీరమే మరణమై ఉన్నది. కాబట్టి ఆ యొక్క శరీరం అనే మరణమును జయించేటువంటి యుద్ధ వీరులు, లేకపోతే ఆ సైనికులుగా ఆ యొక్క జీవం మనలో ఉండి ఆ మరణాన్ని జయించాలని, ఆ మరణాన్ని మిరింగి వేయాలని ఇప్పుడు యుద్ధ రంగంలో మనం నిలిచి ఉన్నాం. హల్లెలూయా. మనం ఏదో మిగతా సంఘాల వలె సుఖభోగాలు, సౌఖ్యభోగాలు, రకరకాల వాటిని ఆశించి క్రైస్తవ జీవితం అంటే ఏదో భోగాలతోటి సుఖాలతో కూడిందని లోకంలో వాళ్ళందరూ భావిస్తూ ఉంటారు. మనమైనట్లయితే యుద్ధ రంగంలో మనము మరణం అనే శత్రువుతో పోరాడేటువంటి వారంగా మనమున్నాం. ఆయన హల్లెలూయా. అందుకనే యుద్ధ రంగం అనగా పోరాటంలో మనమున్నాం. మనము ఆ మరణం అనే శత్రువుని జయించాలనేటువంటి ఆశతో మనమున్నాం. ఆ యొక్క గుడారములలో ఆ యుద్ధములు చేయాలని, వారు యుద్ధములో విజయం పొందాలని వారు ఒక ఆపేక్షతో వారు ఆ విధంగా ఉన్నారు. కాబట్టి పిల్లారా, అందుకనే ఆ యొక్క ఉరియా అవి ఎరిగినవాడు. లోక సంబంధమైన సుఖభోగాలు, సౌఖ్యాలు వాటి మీద మనసు కలిగిన వాడు కాదు. కానీ ఆ యొక్క ప్రజల యొక్క శ్రమలలో ఇతడు కూడా శ్రమపడుచు
ఆ యొక్క యుద్ధములో ఆ యొక్క రాజుకి, దావీదు మహారాజుకి ఆ యొక్క యుద్ధములో ఆ యొక్క విజయములో అతడు పాలు పొందవలని ఆపేక్ష కలిగిన వాడుగా మనం చూస్తున్నాం. ఆయన నమస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నా వారు శ్రమపడుతూ ఉండగా నేను సుఖించెదనా, నేను ఇంటికి వెళ్ళి నేను నా భార్యతో పరుండేదినా, నేను లేకపోతే మంచి ఆహారమును వండించుకొని మంచి భోజనములు చేయొచ్చు, నేను ఆనందించేదినా. నా ప్రజలు లేకపోతే ఈ యొక్క యోధా వారు, ఇజ్రాయేలు వారు గుడారముల్లో ఉండి నివసించుచు యుద్ధరంగములో ఉండగా నేను కూడా యుద్ధరంగములో ఉండి వారితో పాటు నేను కూడా శ్రమ పడతానని ఆ ప్రజలు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉన్నాడు. ఆ ప్రజలు ఏమి తిన్నారో అదే తింటూ ఉన్నాడు. వారు ఏ గుడారముల్లో ఉన్నారో ఆ గుడారములోనే అతడు ఉన్నాడు. ఆ వారు ఏమి చేస్తే ఇతడు కూడా అదే చేస్తూ ఉన్నాడు. ఇతడు మంచి సైన్యాధికారి, అతడు మంచి సైనికుడు, మంచి యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు. ఆయన స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. ఒక సైన్యాధికారైనా ఒక సైనికుడైనా అతడు ఆ యుద్ధరంగములో ఉన్నప్పుడు, ఆ యుద్ధరంగంలో తనతో ఉన్నవారు యుద్ధరంగంలో పోరాడుతూ ఉన్నప్పుడు, మనము మన భారతదేశము పాకిస్తాన్ బార్డర్లో మనం చూస్తూ ఉంటాం. ఆ సైనికులు ఏం చేస్తారనంటే తన యొక్క కుటుంబమును మొత్తము కూడా వాళ్ళు వదిలి వారు ఆ యొక్క బార్డర్లో ఆ యొక్క శత్రువు ఆ దేశంలో మన దేశంలోనికి రాకుండా వాళ్ళు అక్కడ కాపలా కాస్తూ ఉంటారు. అక్కడ సైనికులు వాళ్ళు ధైర్యముగా ఆ యొక్క మంచు కొండలలో, మంచు అనగా పర్వతాలలో, లోయలలో ఆ యొక్క రాళ్ళు రప్పలు ఎక్కుతూ దిగుతూ ఆ విధంగా శ్రమ పడుతూ వాళ్ళు అక్కడ ఉంటారు. ఆయన నమస్కారం. హల్లెలూయా. యుద్ధం వచ్చినప్పుడు వారు ఆ యుద్ధరంగములో యుద్ధము చేయుట కొరకు ఆ యుద్ధరంగమును నిలిచి ఉంటారే తప్ప వారు తమ ఇళ్ళకి రారు. ఎందుకనంటే వారికి తమ కుటుంబము కంటే ఎక్కువగా, తన కుటుంబము కంటే ఎక్కువగా ఆ యుద్ధ రంగములో విజయం పొందడమే ముఖ్యం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. నీకు కూడా నీ వారి కంటే, అంటే వారిని ప్రేమించవద్దని నేను చెప్పడం లేదు, కానీ మొదటగా ఆయనే, అనగా నీవు మొదటగా ఆ మరణమును జయించడమే నీకు ముఖ్యం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ఇప్పుడు మనం యుద్ధరంగములో ఉన్నాము కనుక ఈ యుద్ధరంగములో నీవు ఆ ఉరియా వలె మంచి సైనికుడుగా నీవు ఉండాలి. ఒక సైన్యాధికారి కానీ, ఒక సైనికుడు కానీ, ఒక యూదుడు కానీ, లేకపోతే ఒక ఇజ్రాయేలుడు కానీ అందరూ కూడా యుద్ధరంగములో ఉన్నారు. వారందరూ ఆ గుడారములో ఉన్నారు. ఇప్పుడు కూడా మనము కూడా అదే సమయంలో మనం ఉన్నాం, అదే కాలములో మనం ఉన్నాం. కాబట్టి ఉరియా వలె నీవు కూడా ఈ చివరి కాలంలో ఆయన యొక్క యుద్ధరంగములో ఉండి ఆయన కోసము శ్రమ పడుతూ, ఆయన కోసం నిందలు అనుభవిస్తూ, ఆయన కోసం బాధలు అనుభవిస్తున్న ఆ ప్రజలతో పాటు నువ్వు నిలిచి ఉండి యుద్ధరంగంలో నీవు కూడా ఉండాలి తప్ప. కానీ ఈనాడు మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ మీటింగ్స్లో నువ్వు పాల్గొంటున్నావంటే ఆ యుద్ధములో విజయం పొందాలని, ఆ యుద్ధములో ఎలాగ విజయాన్ని జయించాలి, ఏ విధంగా అపవాది తంత్రములు జయించాలి, ఏ విధంగా మరణాన్ని జయించాలి, ఏ విధంగా మహిమను పొందుకోవాలి, వీటన్నిటి గురించి నువ్వు నేర్చుకుంటూ ఉన్నావు. హల్లెలూయా. కాబట్టి నీవు ఆ యుద్ధరంగములో నీవు మరణమును జయించేటువంటి ఆ యొక్క జీవము కలిగిన వ్యక్తివి నీవు. ఆయన అందుకనే మనము జీవం గల మందిరమై ఉన్నామని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి నీవు జీవము కలిగిన వ్యక్తివి కనుక ఆ జీవము ద్వారా నీవు మరణాన్ని జయించాలి. కాబట్టి ఇప్పుడు నీవు ఒక యుద్ధరంగములో ఉన్నావు, యుద్ధోపకరణాలు ధరించుకొని ఉన్నావు. ఈ తెల్లవారుజాములో చూడండి, మనము రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము
13వ అధ్యాయము 11 నుండి చదవండి అమ్మా. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళైందని తెలుసుకొని అలాగు చేయుడి. మనం విశ్వాసులు అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలు విసర్జించి చూడండి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. ఆయన నామమున హల్లెలూయా. అంధకార క్రియలు విసర్జించి తేజ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు ధరించుకుందాము. పౌలు గారు ఆనాడే చెప్తూ ఉన్నాడు, తెల్లవారుజామున ఒక యుద్ధం అనేది రాబోతా ఉంది. నిద్ర మేల్కొని వేళలో, ఆ నిద్ర మేల్కొని వేళలో విజయమందు మరణం మిరింగివేయబడుతుంది. కాబట్టి ఆ యొక్క యుద్ధములో మీరు విజయం పొందాలంటే ఇప్పుడే మీరు యుద్ధోపకరణాలు, తేజస్ సంబంధమైనటువంటి, వెలుగు సంబంధమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు మీరు ధరించుకోనుడని చెప్తున్నాడు. ఆయన నామమున అవి వాక్యమును ధరించుకోవడమే, ఆ యుద్ధోపకరణాలు ధరించుకోవడమే. కాబట్టి అపవాదిని జయించాలనంటే, ఆ మరణాన్ని జయించాలనంటే వాక్యము ద్వారానే తప్ప నీ సొంత బుద్ధి ద్వారా, నీ సొంత ఆలోచన ద్వారా, నీ సొంత జ్ఞానము ద్వారా, నీ సొంత బలము ద్వారా ఆ మరణాన్ని నువ్వు జయించలేవు. ఆ మరణం అనగా శరీరానుసారమైన మనసే ఆ మరణము. ఆ శరీర సంబంధమైన సంగతులను జయించడమే, శరీర సంబంధమైన సంగతుల్ని జయించడమే మరణాన్ని నువ్వు జయించడం. మరణాన్ని నువ్వు జయించినప్పుడు శరీర సంబంధమైన సంగతుల మీద నువ్వు మనసు పెట్టవు. ఇంకా ఆత్మ సంబంధమైన మనసుల మీద, ఆ వాటి మీదే నువ్వు మనసు పెడతావు తప్ప శరీర సంబంధమైన వాటి మీద నువ్వు మనసు పెట్టవు. ఇప్పుడు మనము బైబిల్లో లోతును మనం చూసినట్లయితే, లోతు అతడు మరణాన్ని జయించాడు కాబట్టి అతడు ఆ సొదొమ గొమొర్రా సంగతుల మీద అతడు మనసు పెట్టలేదు, కానీ సోయరి మీద మనసు పెట్టాడు. అంటే అతడు మరణాన్ని జయించాడు. అదే లోతు భార్య అయినట్లయితే మరణాన్ని జయించలా. ఆమె శరీర సంబంధమైన సంగతుల మీద మనసు ఉంచింది. కొంతవరకు వచ్చి ఆ తర్వాత శరీర సంబంధమైన సంగతుల మీద మనసు ఉంచింది. ఆమెను మరణము జయించేసింది. కానీ లోతు అయినట్లయితే ఏం చేశాడు చెప్పండి? మరణమును జయించాడు. ఆమె మరణము చేత జయించబడింది. ఆమె దేని చేత జయించబడింది చెప్పండి? మరణము చేత. అంటే మరణం అనేది ఆమెను జయించింది. కాబట్టి పిల్లారా, ఇప్పుడు కూడా నీవు విజయం పొందడమో లేకపోతే ఈ యొక్క యుద్ధ రంగంలో అపవాది చేతిలో మరణించడమో జరుగుతాయి. ఇప్పుడు విజయం, నువ్వు మరణాన్ని జయించాలి, మరణము నిన్ను జయించకూడదు. కాబట్టి మరణాన్ని నువ్వు జయించాలి అని అంటే ఈ తెల్లవారుజామున దావీదు కేడెము ద్వారా మాత్రమే నువ్వు జయించగలవు. ఆయన హల్లెలూయా. నక్షత్ర వర్తమానం ద్వారానే మరణాన్ని జయించగలుగుతారు. అందుకని నిర్గమకాండం 14వ అధ్యాయంలో వారు మరణాన్ని ఎప్పుడు జయించారనంటే, ఐగుప్తు సైన్యమును ఎప్పుడు జయించారనంటే తెల్లవారుజామున జయించారు. అనగా ఎలోహిం దూతగా ఆ సర్వశక్తిమంతుడు ఆ తెల్లవారుజామున ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు ఆ మరణం అనగా ఐగుప్తు సైన్యమును ఆ తెల్లవారుజామున వాళ్ళు జయించారు. అందుకని మరణానికి వారికి ఎడము కలిగింది. దూరం అంటే మరణం నుండి వాళ్ళు దూరం అయిపోయారు. ఆయన హల్లెలూయా. అందుకని వాళ్ళు మరణాన్ని జయించారు. అందుకని ఆ యొక్క ఐగుప్తీయులు అంటారు, యుద్ధము చేయుచున్నది యావే, వారి పక్షమున యావే యుద్ధము చేయుచున్నాడు, మనం పారిపోదాం రండి. ఇప్పుడు కూడా ఆ మరణము, ఆ శరీర సంబంధమైన సంగతులు, ఆ లోక విషయాలు, లోక ఆశలు, ఇవన్నీ కూడా ఈ వాక్యమును విన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ వీరిలో ఉండి మనతో యుద్ధము చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ వీళ్ళలో ఉండి మనతో యుద్ధము చేయుచున్నాడు. లోకము దాని యొక్క ఆశలు, ఆ యొక్క మనస్సు, లోక విషయాలు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి.
హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల యుద్ధ రంగములో నీవు ఉన్నావు గనుక యుద్ధ రంగములు ఆ యొక్క శ్రమపడి వారితో నీవు కూడా శ్రమపడాలి. అందుకనే అది యుద్ధ సమయములో, అందుకనే ఆ యొక్క ఉరియాకు తెలుసు ఇది యుద్ధ సమయములో, యుద్ధములో విజయం పొందే సమయం ఇది పోరాడే సమయం, ఇది మరణాన్ని జయించే సమయం. ఇప్పుడు నేను ఈ సమయాన్ని ఈ సమయంలో నేను యుద్ధరంగములో ఉండకుండా, యుద్ధమును చేయకుండా నేను ఇంటికి పోయి ఏసీ రూములో పడుకొని ఆ పరుపు మీద దొర్లుతూ అలా ఇలా దొర్లుతూ ఆ వండి పెట్టినవి తిని మరలా పడుకొని దొర్లుతూ, లేకపోతే ఆ టీవీ చూస్తూ, లేకపోతే ఆ ఏసీ రూములో, లేకపోతే ఆ భార్యతో ఏవో ముచ్చట్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండే సమయం ఇది కాదు. కానీ యుద్ధములో యుద్ధ రంగములో నిలబడి ఆ యొక్క మరణమును జయించే సమయం ఇదని ఉరియా ఎరిగి ఉన్నాడు. ఆయన నీవు కూడా ఈ సమయములో అదే విధంగా ఉండాలి. ఆయన హల్లెలూయా. అంటే వాక్యము నిమిత్తమై నువ్వు శ్రమపడేవాడుగా, ఆ మరణాన్ని జయించే నిమిత్తమై నీవు వాక్యం పక్షముగా నిలబడే వ్యక్తిగా చివరి కాలంలో ఉండాలి. ఆయన హల్లెలూయా. ఎప్పుడైనా నువ్వు వాక్యం పక్షం నిలబడినట్లయితే ఆ మరణము ఓడిపోద్ది, ఆ మరణము పారిపోద్ది, ఆ మరణము నిన్ను సమీపించలేదు. వాక్యపక్షముగానే నువ్వు నిలబడాలి. దావీదు మెస్సయ్యకు సాదృశ్యముగా ఉన్నాడు. నువ్వు మెస్సయ్య పక్షంగా నిలబడినప్పుడు యుద్ధములో నువ్వు విజయం పొందుతావు. కాబట్టి ఇప్పుడు నీవు యుద్ధ రంగములో ఉన్నావనే విషయాన్ని ఉరియావలే నువ్వు గ్రహించాలి. ఆయన మనిషి హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అందరూ వాక్యము నిమిత్తమై ప్రార్థిస్తూ ఉండగా, వాక్యముని వింటూ ఉండగా, మీటింగ్స్ జరుగుతూ ఉండగా, వాక్యం నిమిత్తమై శ్రమలు పడుతూ ఉండగా, ఆకలి దప్పులు కలిగి లేకపోతే శ్రమలు పడుతూ, నిందలు పడుతూ, వెలివేయబడుచు, కష్టాలు అనుభవిస్తూ, బాధలు అనుభవిస్తూ ఉండగా వారి యొక్క శ్రమల్లో నేను పాలుభాగస్తుడినై వారితో పాటు నేను నిలిచి ఉండవలసిన దానికి బదులుగా నేను నా గృహములోనికి వెళ్ళి నేను సుఖించదురా. ఆయన మనుషుడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మనము లాజరు గురించి మనం చూస్తే ఆ లాజరు బహుగా వాక్య నిమిత్తమై అతడు శ్రమ పడుతూ ఉన్నాడు. అతడు ఒక యుద్ధ రంగములో ఉన్నాడు. అతడు యుద్ధ రంగములో అనగా వాక్యము పక్షముగా అతడు నిలబడి ఉన్నాడు. ఆ యొక్క యుద్ధ రంగములో అతడు శ్రమ పడుతూ బహు పేదరికమును అనుభవిస్తున్న వ్యక్తిగా అతడు ఉన్నాడు. కానీ ఈ పరిసయ్యుడు నిజముగా అబ్రహాము కుమారుడైతే, నిజముగా ఇతడు అబ్రహాము కుమారుడైతే లాజరు శ్రమ పడుతూ ఉండగా లాజరుతో పాటు నేను కూడా వాక్యం నిమిత్తమై సర్వశక్తిమంతుని రాజ్యం నిమిత్తమై శ్రమపడాలి అని ఉరియావలి అతడు అనుకోవాలి. కానీ అతడు అలాగ అనుకోనకుండా ఆ వాక్యం నిమిత్తమై శ్రమ పడుతున్నటువంటి ఆ యొక్క లాజరు వధువుకి సాదృశ్యంగా ఉన్నాడు. కాబట్టి అది ఏమి పట్టించుకోకుండా అతడు చిరిగిపోయిన వస్త్రములు కలిగిన వాడై, మురికి బట్టలు వేసుకొని, ఆహారం తినక ఎవరైనా కింద పడవేసిన రొట్టె ముక్కలు తినాలని అపేక్ష కలిగిన వాడై ఆ విధంగా ఉన్నప్పుడు అతడు ఆ విధంగా శ్రమ పడుతూ ఉండగా నేను కూడా వాక్యముతో అలాగే నిలిచి ఉండాలని, యుద్ధ రంగంలో నేను కూడా వాక్యపక్షంగా అలాగే నిలిచి ఉండాలని అతడు యుద్ధ రంగంలో ఉండి మార్చిపోయిన బట్టలతోనూ ఆ యొక్క మురికి శరీరముతోనూ ఆ విధముగా నిలబడి ఉండగా నేను కూడా వాక్యము నిమిత్తమే అలాగ నిలబడాలని, ఆ వాక్యం నిమిత్తమై నేను అలాగ నిలబడి వాక్యాన్ని పాటించాలని ఆ యొక్క పరిసయ్యుడు అనుకోనకుండా నేను ఆ పరిసయ్యుడి కంటే ఆ యొక్క లాజరు కంటే నేనే బహుగా బాగున్నాను, బాగా సుఖంగా ఉన్నాను, నాకు బాగా ధనం ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి అని అతడు ఆ యుద్ధ రంగములో లాజరుతో పాటు నిలిచి ఉండకుండా అతడు ఏం చేశాడనంటే అతడు తన ఇంటిలో మంచి భోజనాలు భుజిస్తూ తన భార్యతో సుఖిస్తూ కావలసినవి కూడా సమకూర్చుకుంటూ తనకిష్టం వచ్చినట్టు సుఖభోగాలు అనుభవిస్తూ తన ఇష్టం వచ్చినట్లు కూడా అతడు జీవిస్తూ లోకానందాలు పొందుతూ
లోకరీతిగా సంతోషిస్తూ చాలా విలాసవంతంగా జీవించాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అతడు ఉగ్రతలోకి వెళ్ళిపోయాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధరంగములో లాజరుతో పాటు నిలిచి ఉండవలసిన దానికి బదులుగా ఒక నీతిమంతుడు సాతానుడితో పోరాడుతూ ఉన్నప్పుడు, శరీరముతో పోరాడుతూ ఉన్నప్పుడు ఇతడు కూడా ఆ శ్రమపడి వారితో శ్రమపడే వ్యక్తిగా ఉండాల్సిన దానికి బదులుగా అతడు ఆనందిస్తూ ఉన్నప్పుడు అతడితో పాటు ఆనందించే వ్యక్తిగా ఉండవలసిన దానికి బదులుగా ఇతడు ఆ యొక్క పరిసయ్యుడు ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా, సంతోషంగా, హ్యాపీగా, ఆనందంగా, ఉల్లాసంగా గడుపుతూ ఉన్నాడు. అతనికి శ్రమ లేదు, నిందలు లేవు, యుద్ధరంగంలో లేడు. అసలు యుద్ధంలో విజయం పొందాలని అతనికి ఆలోచన లేదు. యుద్ధంలో పాల్గొనాలని, ఆ మరణాన్ని జయించాలని అలాంటిది ఏమీ లేకుండా ఆ విధంగా ఉన్నాడు కనుక అతడు ఉగ్రతలోకి వెళ్ళిపోయాడు. కారణం ఏమిటంటే అతడు యుద్ధరంగంలో ఉండి మరణాన్ని జయించలేదు. అదే లాజరు అయినట్లయితే వాక్య పక్షముగా నిలిచి అతడు పేదవాడైనప్పటికీ పర్వాలేదు కానీ యుద్ధరంగంలో నిలిచి అతడు ఆత్మీయంగా ఈ శరీరానుసారమైన మనసును జయించాడు. అది ఒకదానికోటి, అంటే ఆత్మకి శరీరంకి ఒకదానికోటి విరోధముగా ఉన్నవని బైబిల్ చెప్తా ఉంది. ఆత్మకి శరీరం ఒకదానికోటి విరోధము. అందువలన ఆ శరీరమును అనగా లాజరు ఆ మరణకరమైన శరీరమును అతను జయించాడు. ఆ శరీరం యొక్క శరీరేచ్ఛలన్నీ కూడా జయించాడు. అందుకనే మీరు చూడండి, క్రింద మీరు చదవండి అమ్మా, ఇందాక 13 నుండి. అల్లరితో కూడిన ఆటపాటలైనను మొత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకరి శ్రేష్ఠులైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగడేందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ఎలోహిమైన యాశ్వమెస్సుని ధరించుకుని వారై శరీరచ్చులు నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనుకుడి. కాబట్టి ఇక్కడ చూడండి, మెస్సేను ధరించుకుని వాడై ఆ యొక్క లాజరు శరీరేచ్ఛను నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమే ఆలోచన చేసుకోవటం లేదు. శరీర విషయమే అతడు ఆలోచన చేసుకోనడం లేదు. ఆ యొక్క శరీరమును జయించిన నిమిత్తమే ఆ శరీరేచ్ఛలన్నింటిని కూడా అతడు జయించిన వాడుగా ఉన్నాడు. ఆ మరణాన్ని జయించడం అంటే ఆ శరీరేచ్ఛలను జయించడమే మరణాన్ని జయించడం. అదే ఈ పరిసయ్యుడైనట్లయితే అతడు ఆటపాటలతోనూ మత్తుతోనూ కామ విలాసములతోనూ పోకిరి చేష్టలతోనూ కలహాలతోనూ మత్సరముతోనూ డబ్బుతోనూ వీటితోనూ ఉండిపోయాడు. కానీ అతడికి పరలోకము లేదు, విడిచిపెట్టబడ్డాడు. ఎందుకనంటే అతడు ఉరియావలే ఆలోచన చేయలేదు. ఊరియావలే ఆలోచన చేయలేదు. ఎందుకంటే యుద్ధ రంగములు అది మరణమును జయించే సమయం అది. అందుకని ఆ లాజరుని దూతలు వచ్చి తీసుకుని వెళ్ళిపోయారు. ఆయన హల్లెలూయా. ఆ పరిసయ్యుడు క్రిందకి వెళ్ళిపోయాడు. ఈనాడు ఆ లాజరు నీకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆ పరిసయ్యుడు సమస్త సంఘాలకని, అలాగే వధువు సంఘాల్లో కొంతమంది దుర్బోధకులు ఉన్నారు. పరిసయ్యుని వంటి బోధకులు, శాస్త్రుల వంటి బోధకులు, ప్రధాన యాజకులు వంటి బోధకులు, ఇలాంటి పనికిమాలిన బోధకులు ఈ వధువు సంఘాల్లో కొంతమంది ఉన్నారు. వీరందరూ కూడా పరిసయ్యులు లాంటి వారు. వీరు ఆ పాతాళముకు త్రోసివేయబడతారు. వీరు ఆ పరిసయ్యుని వలె ఆ యొక్క తన వారితో భుజించుచు తినుచు మత్సరముతో, అసూయతో, ద్వేషముతో, కలహములతో, ఈ రకరకాల గొడవలతో గడుపుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. కానీ లాజరు అయినట్లయితే శరీరేచ్ఛలను జయించిన వాడై ఆయన హల్లెలూయా. అందుకనే శరీరేచ్ఛలు నెరవేర్చుకొనకుండా ఉండి నిమిత్తమై శరీర విషయమే ఆలోచన చేసుకొనకుడి. శరీరాన్ని గురించి ఆలోచించినప్పుడు శరీరేచ్ఛలు నీలోకి వచ్చేస్తాయి. ఆయన హల్లెలూయా. ఈ శరీరాన్ని గురించి ఆలోచించినప్పుడు, ఈ శరీరము గురించి ఆలోచించినప్పుడు
శరీరేచ్ఛలు నీలోకి వచ్చేస్తాయి. నేను మంచి బట్టలు వేసుకోవాలి, నేను బాగా ఖరీదైన వెల ఖరీదైన బట్టలు ఈ శరీరానికి వేసుకోవాలి నువ్వు ఆలోచించినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ఈ ఆశలు అనేవి నీలో బయలుదేరుతాయి. ఈ శరీరానికి కావలసిన వాటి గురించి నువ్వు ఆలోచించినప్పుడు ఆశలన్నీ నీలో నుండి ప్రారంభమవుతాయి. అందుకనే శరీరేచ్ఛలు నెరవేర్చుకుని నిమిత్తమై శరీర విషయమై ఆలోచన చేసుకొనుకోడని ఆయన చెప్తున్నాడు. ఆయన ఎందుకంటే రాబోయేటువంటి రాజ్యంలో ఆ శరీరేచ్ఛలనేవి ఉండవు, ఆ శరీర కోరికలనేవి ఉండవు, ఈ శరీర సంబంధమైన ఏవి కూడా అక్కడ ఉండవు. కానీ ఆత్మ సంబంధమైన మాత్రమే ఆ రాబోయే రాజ్యంలో ఉంటాయి. కనుక నీవు ఆత్మ సంబంధమైన వ్యక్తిగానే ఇప్పుడు ఈ చివరి కాలంలో నువ్వు నిలబడాలి. ఆయన మరణమును జయించిన వ్యక్తిగా నీవు నిలబడాలి. అందుకనే నీ శత్రువు ఎవరంటే ఇప్పుడు ఏదో ఒక మత శాఖ సిద్ధాంతం కదా, ఆ పోరాటం అయిపోయింది. త్రిత్వం మీద పోరాటం కాదు, అది అయిపోయింది. రోమన్ క్యాథలిక్ మీద పోరాటం కాదు, అది అయిపోయింది. లేకపోతే లోదన సంఘము ఆ సిద్ధాంతాల మీద పోరాటం కాదు, అది అయిపోయింది. బాప్టిస్ట్ సంఘము దాని సిద్ధాంతాల మీద పోరాటం కాదు, అది అయిపోయింది. ఇప్పుడు నీ శరీరమును నువ్వు జయించే సమయం. ఎందుకనంటే ఈ శరీరము ఆదాము అవ్వలు ఆజ్ఞ అతిక్రమించడం వలన, వారి యొక్క అవిధేయత వలన ఈ మరణకారమైన శరీరం వచ్చేసింది. ఈ యొక్క పాపపు శరీరం వచ్చేసింది. ఇప్పుడు ఈ యొక్క శరీరములో నుండి ఆ మహిమ శరీరమును ధరించుకునే సమయం ఇది. ఆయన అమరిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ మరణాన్ని నువ్వు జయించావు అని అంటే నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం కలిగినప్పుడు ఆ మరణాన్ని నువ్వు జయించినట్టు. ఆయన అమరిస్తాం. నీతనుగా ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటే నీతి. ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడు ఉంటావో అప్పుడు సర్వశక్తిమంతుడు నీకు మధ్య సమాధానం వచ్చేస్తుంది. ఆ సమాధానం వచ్చిందనుకోనండి, అప్పుడు అపవాది చితక దొరకబడినట్టే. అప్పుడు నువ్వు విజయం పొందుతావు అనమాట. ఆ సమాధానం ఏమిటంటే అపవాదిని జయించడమే. అపవాదిని ఎప్పుడైతే నువ్వు జయించావో అప్పుడు నువ్వు విజయం పొందినట్లుగా ఆనందిస్తూ ఉంటావు, పరిశుద్ధాత్మయందు ఆనందిస్తూ ఉంటావు. కాబట్టి మీరు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనం నుండి మనం చదువుకుందాం. సహోదరులారా, మీరు నేర్చుకుని బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగుజేయ వారిని కనిపెట్టినుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అట్టివారు అలా మన ఎలోహిమునకు మెస్సయ్యకు కాక మన తమ కడుపునకే దాసులు, వారు ఇంపైన మాట వలను ఇచ్చకముల వలను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. మీరు వేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులై ఉండవల్లని కోరుచున్నాను. సమాధానకర్తయగు సర్వశక్తిమంతుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చేతకు దొరికించు. ఆయన మన సమాధానకర్త అంటే ఎవరంటే వేకువ నక్షత్రమే. షాలోమ్ అనగా నీకు సమాధానము కలుగునుగాక. అందుకని సమాధానకర్త అంటే ఎవరు? షాలేము రాజు, షాలేం, ఇప్పుడు నిత్య షాలేం. కాబట్టి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఆ భేదములను కలుగు చేసేటువంటి వాడు. అంటే సాతానుడు ఏం చేస్తాడనంటే, చూడండి సహోదరులారా, మీరు నేర్చుకుని బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకం కలుగు చేయ వారిని కనిపెట్టి ఉండవలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. భేదములు అంటే సర్వశక్తివంతునికని అలాగే నీకు మధ్య భేదములు కలుగు చేసే బోధలు ఉన్నాయి, బోధకులు ఉన్నారు. అందుకనే వారిని కనిపెట్టి ఉండవల్లని, అందుకే త్రిత్వం అనేది కానీ, యెహోవా సాక్షులని కానీ, లేకపోతే క్రిస్టమస్ అని కానీ, లెంట దినాలని కానీ ఇలాంటివన్నీ బోధిస్తూ
కృపా కాలము ఇంకా ఉంది, ముగించబడలేదు, సువార్త ద్వారాలు ముగియబడలేదు. ఇలా రకరకాల బోధించే వాళ్ళు ఉన్నారు, పనికి మాలిన వాళ్ళందరూ కూడా. అందుకని వారు భేదమును కలుగు చేయవారు. అట్టివారు మన ఎలోహిమైనటువంటి మెస్సయ్యకు గాక తమ కడుపునకే దాసులు. వారు ఇంపైన మాటల వలన ఇచ్చకముల వల్ల నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గురించి సంతోషించున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులు, కీడు విషయమై నిష్కపటులై ఉండవలని కోరుచున్నాను. మేలు చేయడంలో జ్ఞానము కలిగి ఉండాలి, కీడు చేయడంలో నిష్కపటమైనటువంటి వారుగా ఉండాలి. అంటే కీడు చేసేవారుగా ఉండకూడదు. ఎప్పుడైతే నీవు ఇతరులకి నువ్వు మేలుకరమైన వ్యక్తిగా ఉండి నువ్వు ఏమాత్రం కూడా వాళ్ళు కీడు చేసినా ప్రతికీడు చేయకుండా కీడు చేయని వ్యక్తిగా కనుక ఉన్నట్లయితే అప్పుడు ఆ సమాధానకర్త ఆ సాతానుని చెతుకు దొరికినట్లు లెక్క. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని సాతానుడు వాడు కీడు చేయవాడు. అందుకనే ఈ కీడుకరమైనవి ఉన్నాయి నీకు. ఆ కీడు అసూయ అనేది, ద్వేషం అనేది, క్రోధం అనేది, ఈ శరీర సంబంధమైన సంగతి ఇవన్నీ కూడా ఏం చేస్తానంటే నీకు కీడు చేసేవి, నీకు వాక్యం తప్పించేవి, సర్వశక్తి మంత్రికి దూరం చేసేవి. అవన్నీ కూడా అవన్నీ నీలో ఉన్నప్పుడు సర్వశక్తి మంత్రికి నువ్వు దూరం అయిపోతావు అన్నమాట. సర్వశక్తి మంత్రి నీకు మధ్య భేదము, నీలో అసూయ ఉన్నట్లయితే సర్వశక్తి మంత్రికి నీకు మధ్య దూరముగా ఉన్నట్లే, సమాధానం లేనట్లు లెక్క. నీలో పగ ఉన్నట్లయితే నీకు సర్వశక్తి మంత్రికి మధ్య భేదం ఉన్నట్టు లెక్క. నీలో ఆ యొక్క కొండెములు చెప్పే బుద్ధి ఉన్నట్లయితే, అది భేదములు కలుగు చేసే బుద్ధి ఉన్నట్లయితే, విభేదాలు పెట్టేటువంటి స్వభావం ఉన్నట్లయితే, ఆ నాలుకున్నట్లయితే నీవు సర్వశక్తి మంత్రికి నీకు మధ్య విభేదం ఉన్నట్లు లెక్క. ఇవన్నీ ఎప్పుడైతే నీవు ఈ భేదములు కలుగు చేసే బోధలు, సిద్ధాంతాలు, ఈ యొక్క శరీరానుసారమైనవి ఎప్పుడైతే నీవు విడిచిపెట్టేస్తావో, వదిలివేసి నీవు మేలు చేసే వ్యక్తివిగా, ప్రేమ కలిగిన వ్యక్తివిగా, ఇంకా కీడు ఏమాత్రము, కీడుకు ప్రతి కీడు కానీ ఏమాత్రము చేయకుండా ప్రేమ కలిగిన వ్యక్తివిగా ఉన్నప్పుడు క్షేమాభివృద్ధికరమైన అనుకూలం వచ్చినవే పలుకుడు కానీ మీ నోట దుర్భాష ఏదైనా రానీకుడని బైబిల్ చెప్తుంది. నీ మాట వలన ఎవరు కూడా సర్వశక్తివంతునికి దూరము కాకూడదు, వాక్యానికి దూరము కాకూడదు. నీ మాట వలన సర్వశక్తివంతునికి దగ్గర అవ్వాలి, సమాధానపరిచేటువంటి సంగతి. అందుకే సమాధానపరచు వారు ధన్యులు, వారు సర్వశక్తిమంతులు కుమారులు అనబడతారు. హల్లెలూయా. అందువల్ల ఎప్పుడైతే నువ్వు ఒక ప్రేమ గల వ్యక్తిగా మారుతావో ఈ తెల్లవారుజామున, అందుకని వేకుచుక్క వర్తమానం వలన ఇప్పుడు ఈ మర్త్యమైనవన్నీ కూడా నశించేటువంటి ఇవన్నీ కూడా, ఈ కీడుకరమైనవన్నీ కూడా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. అప్పుడు నీవు ప్రేమ కలిగిన వ్యక్తిగా మారుతావు. ఎప్పుడైతే నువ్వు ప్రేమ కలిగిన వ్యక్తిగా మారావో అప్పుడు అపవాది చితక దొరక్కబడినట్లే. అప్పుడు నీకు సర్వశక్తి మధ్య సమాధానం వచ్చేస్తుంది. అందుకని సమాధానకర్త అంటే ఎవరు చెప్పండి? వేకు నక్షత్రమే. ఈ తెల్లవారుజామున నీకు ఆయనకి మధ్య సమాధానకర్త ఆయనే. ఎప్పుడైతే నీకు ఆయనకి మధ్య సమాధానం వచ్చిందో అప్పుడు పరిశుద్ధాత్మేంద్ర ఆనందం వచ్చేస్తాయి. హల్లెలూయా. ఎవరికైనా పరిశుద్ధాత్మేంద్ర ఆనందించలేకపోతున్నారంటే వారి సాతాను ఇంకా వారి జీవితాలు చితకు దొరకబడలేదు. వారిలో ఇంకా ఈ కీడుకరమైనవి త్రోసివేయబడలేదు. ఆ దురాలోచనలు రకరకాలని అవన్నీ కూడా, గర్వము, ఇవన్నీ కూడా అవి పోనప్పుడు ఆ మనిషిలో పరిశుద్ధాత్మేంద్ర ఆనందం రా. ఆ ప్రేమ నీలోనికి వచ్చి, ఎందుకంటే ఆ ప్రేమను తలరాయి వేకు నక్షత్రమే. ఆ వాక్యం కంటే మీరు ఎక్కువగా దేన్ని నువ్వు ప్రేమించలేవు. ఆ ప్రేమను తలరాయి నువ్వు కలిగి ఉన్నప్పుడు ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి బయటికి. ఈ తలరాయి నువ్వు నీకు అమర్చబడినప్పుడు ఈ కీడుకరమైనవన్నీ కూడా వెళ్ళిపోతాయి. నువ్వు అప్పుడు మేలుకరమైన వ్యక్తిగా నీవు ఉంటావు. అంటే అక్కడ సమాధానకర్త అయినటువంటి సర్వశక్తిమంతుడే సాతానుని చితక దొరికించాడు. అంటే నీకు ఆయనకి మధ్య
ఇంకా సాతాను ఇక లేడు, భేదములు ఇక లేవు. ఆ భేదములే సాతాను లేవు. ఆయనకి నీకు మధ్య సమాధానం ఉంటుంది. అప్పుడు పరిశుద్ధాత్మ ఆనందంతో నీవు ఉంటావు. ఆయన హల్లెలూయా. అందుకని సాతానుని శీఘ్రముగా చితకద్రొక్కే సమయం ఇది. నిజముగా ఊరియా సాతానుని చితకద్రొక్కాడు. సాతానుడు చెప్పుండొచ్చు, దావీదు చెప్పాడు నీ ఇంటికి వెళ్ళు. దావీదు చెప్పాడు కదా, చక్కగా నీ ఇంటికి వెళ్ళి భోజనం చేయము, ఆయన చక్కగా నువ్వు విశ్రాంతి తీసుకో అని దావీదు చెప్పాడు కదా. నువ్వు వెళ్ళి చక్కగా వెళ్ళి విశ్రాంతి తీసుకో, చక్కగా మంచం మీద పడుకొని దొర్లు బాగా తినేసి ఆ పొట్ట చూసుకుంటూ ఆ బొజ్జ చూసుకుంటూ బాగా కడుపు నిండిందని ఆ పేకల వరకు తినేసి అటు ఇటు దొర్లు, హ్యాపీగా దొర్లు అని సాతానుడు చెప్పుండొచ్చు. కానీ సాతానుడు మాటలు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. దావీదు చెప్పాడు కదయా ఉరియా వెళ్ళు చక్కగా, నీ సాతానుడు అని ఉండొచ్చు, వినలేదు. సర్వశక్తిమంతుని మాట మాత్రమే విన్నాడు. ఆయన హల్లెలూయా హల్లెలూయా. అతను ఒక యూదుడు, అన్యత్వములో నుండి యూదుడుగా మారాడు. అతను ఇత్తీయుడు ఉంది బైబిల్లో. అతడు యూదుడుగా మారాడు. అతడు మంచి సైనికుడు అతడు. కానీ నీవు కూడా ఈ చివరి కాలములో సాతానుని చితక దొరకవలసిన సమయం ఇది. సాతానుని చితక దొరకవలసిన సమయము ఇదే. నువ్వెప్పుడైతే వాక్య వ్యతిరేకమైన వాడు విడిచిపెట్టేస్తావో వాడి సాతానుని నీవు నీ కాళ్ళ క్రింద చితక దొరికినట్లే. అందుకనే వాక్యానికి లోబడినప్పుడు ఆయనకి నీకు మధ్య సమాధానం వస్తుంది. అప్పుడేం జరుగుతుంది చెప్పండి? సాతాను చితక దొరకబడినట్లే. ఇంతకుముందు నువ్వు ఒట్టి అబద్ధాలు ఆడేవాడు అనుకోండి, అప్పుడు నీ సాతాను ఎక్కడున్నాడు? నేను ఆడిస్తున్నాడు. వాడు నోరు తెరిస్తే అబద్ధాలు ఆడుతూ ఉంటావు, సాతాను నిన్ను ఆడిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నీవు ఈ వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు, లేకపోతే లోకాశలు నీలో ఉండేవి, అవి నీ సాతాను నిన్ను ఆడిస్తూ ఉండేవాడు, నిన్ను వెంబడిస్తూ ఉండేవాడు. కానీ ఎప్పుడైతే ఈ వాక్యం దగ్గరికి వచ్చేసావో ఇక ఆయన రాజ్యం రాబోతుంది, ఇది అంతం కాబోతుంది, ఇక లోకం మీద మనసు పెట్టే సమయం ఇది కాదని ఈ సమాధానకర్త యొక్క వర్తమానం నువ్వు విన్నప్పుడు, ఆ యొక్క ఎప్పుడైతే లోక సంబంధమైన వాటిని వదిలిపెట్టేసావో అప్పుడు అపవాది సంబంధం వదిలిపెట్టావు. కాబట్టి అపవాది సంబంధమైన వాటిని వదిలిపెట్టినప్పుడు, ఆ లోకాశలు, అసూయ, గర్వం, ఈ దురాలోచనలు ఇవన్నీ వదిలిపెట్టేసినప్పుడు వాడికి నువ్వు చితక దొరికినట్టు లెక్క. ఆయన హల్లెలూయా. వదిలేసినప్పుడు అవి నిన్ను ఏలుబడి చేస్తున్నాయంటే వాడిని ఇంకా నువ్వు తొక్కలేదు. అందుకని సమాధానకర్త వల్ల ఇప్పుడు ఏం జరుగుతుందంటే అపవాది చితక దొరకబడతాడు, వాడి ఆలోచనలు చితక దొరకబడతాయి. నీ పట్ల అసూయ చితక దొరకబడుతుంది, ద్వేషం చితక దొరకబడుతుంది, అల్లరితో కూడిన ఆటపాటలు చితక దొరకబడతాయి. ఆ టీవీలో, ఆ సెల్ ఫోన్లో అల్లరితో కూడిన ఆటపాటలు అవి చితక దొరకబడతాయి. ద్వేషము చితక దొరకబడుతుంది. ఇవన్నీ మరణానికి సంబంధించినవే, ఇవన్నీ శరీరానుసారమైనవే. అప్పుడు నీకు ఆయనకి మధ్య సమాధానం ఉంటుంది. మనుషులతో కూడా నువ్వు మేలుకరమైన వ్యక్తిగా, సమాధానం కలిగిన వ్యక్తిగా ఉంటావు. ఆయన నామనిస్తావు. సమాధానం లేదనుకోండి, ఇద్దరు వ్యక్తుల మధ్య సమాధానం లేకపోతే ఆ పని సరిగా జరగదు. ఎందుకంటే ఒకరికొకరు పడక ఆ పని సరిగ్గా చేయరు. వాళ్ళు చెప్తే నేను ఎందుకు చేయాలా, వీళ్ళు చెప్తే నేను ఎందుకు చేయాలా, నా విలువ తెలియాలంటే ఇది మానేస్తే కానీ అప్పుడు తెలుస్తుంది. ఇలాంటి దురాలోచనలు ఉంటాయి అన్నమాట. అప్పుడు ఆ పని ఏమైపోద్దంటే సరిగా జరగదు. సమాధానం ఉన్న చోటే ఒకరికొకరు మాట్లాడుకొని ఆ పనిని చక్కగా వాక్య ప్రకారంగా నెరవేర్చుకుంటూ వెళ్తారు. ఆయన నమ్మని హల్లెలూయా. సమాధానం లేకపోతే ఏం జరుగుతుంది చెప్పండి? ఒక వ్యక్తి మీద ఉన్న దేశాన్ని బట్టి ఆయన కార్యాలు సరిగా చేయరు. ఆ వ్యక్తి మీద ఉన్న మంటను బట్టి ఆయన కార్యాలు సరిగా చేయరు. అప్పుడు ఏమైపోతుంది చెప్పండి? అక్కడ సమాధానం లేనందువలన, అపవాది పనిచేయడం వలన ఆయన కార్యం అక్కడ ఆగిపోతూ ఉంటాడు. ఆయన కార్యం జరగకుండా ఉంటుంది. వీళ్ళు ఏమనుకుంటారు? నేను ఆ వ్యక్తి మీద పగ తీర్చుకున్నాను అనుకుంటారు. కానీ ఇక్కడ సర్వశక్తి మీద కార్యం ఆగిపోయింది అనే విషయం వీళ్ళకి తెలియదు. అక్కడ వాళ్ళు ఆయన వాక్యాన్ని మీరిపోయామనే విషయం తెలియదు. అందుకనే ఆయన పనులను వెనకేస్తారు కొన్నిసార్లు. కారణం ఏమిటంటే సమాధానం లేకపోతే, ఒకరి మీద ఒకరు ఉన్నటువంటి ఆ కడుపు మంటను బట్టి ఆ పనులు చేయరు. సమాధానం ఉన్న చోటనే ఆయన కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఆయన నమ్మరిస్తారు. సాతాను చితక దొరకబడిన చోట
ఆయన కార్యములు జరుగుతూ ఉంటాయి. సాతాను చితకు దొక్కాడు అంటే అందుకని సమాధానకర్తకు సర్వశక్తిమంతుడు మీ కాళ్ళ క్రింద సాతానుని శీఘ్రముగా చెత్త తొక్కించు ఆయన. అది పరిశుద్ధాత్మ వాళ్ళని తాకినప్పుడు ఆ విరోధములు విభేదాలు పోయి సమాధానం వచ్చేస్తాయి, ప్రేమ వచ్చేస్తాయి. మనము వారు ఒకటే, ఆ దేశస్తులమే, ఆ రాజ్యానికి సంబంధించిన వాళ్ళమే. వాళ్ళు వేరు కాదు, మేము వేరు కాదు, వాళ్ళ పిల్లలు వేరు కాదు, మా పిల్లలు వేరు కాదు. వాళ్ళ వేరు, వీళ్ళు వేరు, వాళ్ళ మతం వేరు, వీళ్ళ మతం వేరు, వాళ్ళ కులం వేరు, వీళ్ళ కులం వేరు, వాళ్ళ జాతి వేరు, వీళ్ళ జాతి వేరు, వాళ్ళ ప్రాంతం వేరు, ఈ ప్రాంతం వేరు. ఆ విభేదాలన్నీ చచ్చిపోతాయి. మనందరం ఒక ఆత్మ కలిగిన వారమే, ఒక నామము కలిగిన వారమే, ఒక ఇంటి వారమే, ఒక రాజ్యానికి సంబంధించిన వారమే. అక్కడ ఏకాత్మ, ఏక మనసు, ఏ భేదములు అక్కడ ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడే సాతాను చితక దొరకబడినట్లు లెక్క. చాలా సంఘాల్లో మాదా మతము, ఈ మతము, మాదా గొప్ప కులము, ఈ కులము, లేకపోతే మేము ఆ జాతి, మాది ఈ జాతి, మేము డబ్బున్నోళ్ళు, వీళ్ళు పేదోళ్ళు అని భేదాలు ఉంటాయి. వాటిని బట్టి పాస్టర్లు కూడా ప్రేమిస్తూ ఉంటుంటారు, వారు కూడా భేదాలు చూపిస్తుంటారు. డబ్బులు ఎక్కువగా ఇచ్చేవాళ్ళు బాగా ప్రేమించడం, డబ్బులు తక్కువగా ఇచ్చేవాళ్ళు తక్కువగా ప్రేమించడం, అంటే పేదలను తక్కువగా ప్రేమించడం, డబ్బున్నోళ్ళు బాగా, ధనవంతులను బాగా ఎక్కువ ప్రేమించడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. మెస్సయ్యలా చేయడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ధనవంతుడని పేదవాడని ఆయనకి భేదము లేదు. ఒకే విశ్వాసము, ఒకే మనస్సు, ఒకే ఆత్మ, ఒకే నామము, ఒకే రాజ్యము, ఒకే రాజ్యానికి సంబంధించిన వారమే కానీ మాకు కులము లేదు, మతము లేదు, జాతి లేదు. మనము దావీదు వంశీయులమై ఉన్నాము, అబ్రాహాము యొక్క పిల్లలమై ఉన్నాము. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అక్కడ ఏమైపోయింది చెప్పండి? అపవాది చితకు దొరక్కబడ్డాడు. భేదములు కలుగు చేయువాడు వాడే, విభేదాలు పెట్టేవాడు వాడే, కలహాలు పెట్టేవాడు వాడే. ఎప్పుడు కూడా వాడు కలహాలు పెట్టాలని చూస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే సమాధానకర్త అక్కడ ఉంటాడు, వేకు నక్షత్రం ఎక్కడైతే, వేకు నక్షత్రం ఎవరు హృదయములో అయితే ప్రకాశించునో, సమాధానకర్త ఎవరు హృదయములో అయితే ప్రకాశించునో అక్కడ సాతాను చితక దొరక్కబడతాడు. ఆయన సర్వశక్తిమంతుడే శీఘ్రముగా మీ కాళ్ళ కింద వాడు త్రొక్కించును. అంటే వాడు ఎక్కడుంటాడు చెప్పండి? కాళ్ళ క్రింద ఉంటాడు. అంటే వాడికి అధికారము కాదు, నీ కాళ్ళ కింద ఉంటాడు. వాడి కాళ్ళ కింద నువ్వు ఉండడం కాదు, నీ కాళ్ళ కింద వాడు ఉంటాడు. శీఘ్రముగా చితుకు దొరక్కబడతాడు. సర్పం యొక్క తల చితకు దొక్కబడినట్లు వాడి యొక్క గుణలక్షణాలు నీ కాళ్ళ కింద చితక దొక్కబడతాయి. అప్పుడు నీకు ఆయనకి మధ్య సమాధానం వస్తాయి. ఆ సమాధానం వచ్చిన పరిశుద్ధాత్మ ఇందులో ఆనందం వస్తుంది. అప్పుడు నీవు ఉరియావలే, నీవు కూడా ఆ ప్రజలతో పాటు నువ్వు నిలబడతావు. ఆయన ఆ జనులే, ఆ జనులతో పాటు. అందుకనే బైబిల్లో మనము ఓర్పా రూతును గురించి మనం చూసినట్లయితే, ఓర్పా రూతు అయినట్లయితే ఉరియా వంటిది, ఓర్పా అయినట్లయితే తన సౌఖ్యమును గురించి ఆలోచించుకుంది. ఆమె ఇద్దరు వచ్చారు, నయోమితో పాటు ఇద్దరు వచ్చారు. అందుకనే వారు అన్య వధువుకు సాదృశ్యంగా ఉన్నారు. నయోమి మొట్టమొదటి సంఘానికి సాదృశ్యంగా ఉంది. పెంతెకొస్తు పండుగ దినాన్ని ఏర్పడిన సంఘానికి అపోస్తుల బోధ, 3000 మంది బాప్తిజం పొందడం నామములో ఆ సమాజానికి సాదృశ్యంగా ఉంది నయోమి. అయితే యూదులు తిరస్కరించారు కాబట్టి ఆ నామములో రక్షణ, ఆయన ఒక్కడు, అపోస్తుల బోధ, సహవాసం ఇవన్నీ కూడా తృణీకరించారు కాబట్టి ఆ బోధ అన్ని జనులైనటువంటి మన మధ్యకు వచ్చేసింది. ఆ సంఘం అన్ని జనులైన మన మధ్యకు వచ్చింది. ఇప్పుడు ఆ సంఘము ద్వారా రూతు, నయోమి 2 సంఘాలు ఆయన నామనిస్తారు. అంటే అపోస్తుల బోధతో పాటు నయోమితో పాటు వాళ్ళిద్దరు వచ్చిన రీతి, కానీ అపోస్తుల బోధతో పాటు మనము కూడా. ఎందుకంటే స్త్రీ సంఘానికి సాదృశ్యం. ఆ మొదటి సంఘం ఏ విధంగా నడిచిందో అదే విధంగా రూతు నడుస్తూ వచ్చింది. నయోమి
మొట్టమొదటి సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఋతు ఆ సంఘాన్ని అనుసరిస్తూ వచ్చింది. ఓర్ప కొంత దూరం వచ్చింది కానీ వెనక్కి తిరిగిపోయింది. అంటే కొంత దూరం వచ్చిన తర్వాత ఆమె ఆ యొక్క తన ప్రజలతో పాటు, తన లోక సంబంధమైన వారితో పాటు, అన్యులతో పాటు తిరగాలని, అన్యులతో పాటు భుజిస్తూ, అన్యులతో పాటు ఇంకా ఏదో వివాహాలు చేసుకొని, లేకపోతే అన్యులతో పాటు ధనాన్ని సంపాదించుకొని అన్యులు జీవించినట్లు జీవించాలనుకొని ఆ యొక్క ఓర్ప వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఆయన మనిషిస్తాను. హల్లెలూయా. నయమైనట్లయితే ఉరియాలా ఆగిపోయింది. ఆయన మనిషిస్తాను. హల్లెలూయా. చూడండి, మనం ఒకసారి రూతు గ్రంథం మనం చూద్దాం. ప్రేమించుచున్నావా, ఏది నీలో ప్రేమ? ప్రేమించుచున్నావా, ఏది నీలో త్యాగం? ప్రత్యేకించబడినావా, ప్రియమైన మెస్సయ్య వధువుగా? ప్రత్యేకించబడినావా, పరమునకు చేర్చబడే వధువుగా? ప్రేమించుచున్నావా, ఏది నీలో ప్రేమ? ప్రేమించుచున్నావా, ఏది నీలో త్యాగం? ప్రత్యేకించబడినావా, ప్రియమైన మెస్సయ్య వధువుగా? ప్రత్యేకించబడినావా, పరమునకు చేర్చబడే వధువుగా? ప్రేమించుచున్నావా. హల్లెలూయా. చూడండి, ఆ ప్రేమ, ఆ రూతులో ఆ ప్రేమ కనపడతా ఉంది. ఓర్పాలో ఆ ప్రేమ లేదు. కాబట్టి పిల్లారా, అక్కడ ఏమంటుందో మీరు చూడండి. చూడమ్మా, మొదటి అధ్యాయము 11వ వచనం నుండి మనం బాగా చదువుతాం. నయోమి, నా కుమార్తెలారా, మీరు మరలండి, నాతో కూడా రానేలా మిమ్మల్ని పెళ్లి చేసుకొనుటకై ఇంకా కుమారులు నా గర్భమున నుందిరా. నా కుమార్తెలారా, తిరిగి వెళ్ళుడి. నేను పురుషునితో నుండలేని ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను. వారు పెద్దవారు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా. మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఎంటరి కత్తిల ఇందురా. నా కుమార్తెరారా, అది కూడదు. యావే నాకు విరోధి ఆయను. అది మిమ్మును నొప్పించినంతటి కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పెను. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొని రూతు ఆమెను హత్తుకొనెను. చూడండి, ముద్దు పెట్టుకున్నది ఓర్ప, రూతు ఆమె హత్తుకున్నది. ఆమె ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకు, తన సర్వశక్తిమంతుని యొద్దకు తిరిగిపోయినదే. నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, అందుకని నీవు కూడా ఓర్పాతోట వెళ్ళు, మీ దేవుళ్ళు మీ వాళ్ళు ఎవరో ఉంటారు కదా, నీ వెళ్ళు అన్నప్పుడు చూడండి, నా వెంబడి రావద్దనియు నన్ను నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుకుమనియు నన్ను బ్రతిమాలుకోవద్దు. నీ వెళ్ళు చోటకి నేను వస్తాను. నీవు నివసించు చోటనే నేను నివసిస్తాను. నీ జనమే నా జనము, నీ సర్వశక్తిమంతుడే నా సర్వశక్తిమంతుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి నొందెదను, అక్కడనే పాతి పెట్టబడిదెను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను
ప్రత్యేకించిన యావే నాకు ఎంత కీడైనను చేయనుగాక అని ఆయన హల్లెలూయా. ఉరియా వలె ఏమంటుంది, ఆ దావీదు వలె చెప్తుంది, నువ్వు కూడా నీ వారితో బంధువులతో భుజించు, లేదా నీ యొక్క దేవుళ్ళను లేకపోతే ఆ యొక్క అన్ని దేవతలు ఎవరో ఉంటారు వాళ్ళని ఆరాధించుకో, వాళ్ళతో జీవించు, వాళ్ళతో ఉండు, వాళ్ళతో నడువు అంటే రూతు ఏమంటుంది చెప్పండి? ఆమెను హత్తుకొని, ఆ సంఘాన్ని హత్తుకొని, అపోస్తుల బోధన హత్తుకొని, ఆయన వాక్యాన్ని హత్తుకొని ఏమంటుంది? ఆది సంఘము ఎక్కడ ఉంటుందో చూడండి, నీ వెళ్ళు చోటకే నేను వచ్చేదను. ఆది సంఘం ఎక్కడికి వెళ్ళిందో, ఏ వాక్యముతో జీవించిందో అదే వాక్యముతో నేనుంటా. ఆయన స్తోత్రం. ఆది సంఘములోని ఆ యొక్క పడిపోకముందు ఉన్నారు, ఆది సంఘములో నిజమైన వారు, ఎఫెసు సంఘకాలంలో ఉన్నారు నిజమైన వారు. వారు వాక్యములో నివసించిన చోటనే నేను కూడా వాక్యములో నివసిస్తా. ఆమె యొక్క జనులే నా జనులు, వారి యొక్క సర్వశక్తిమంతుడే నా సర్వశక్తిమంతుడు. ఆయన హల్లెలూయా. ఓ ఇక్కడ నీవు యుద్ధ రంగములో ఉండగా నేను వెళ్ళిపోయేదనా? ఆయన హల్లెలూయా. నీతో శ్రమ పడతాను, నీతో కష్టపడతాను. నువ్వు పొలం పనులకు వెళ్ళమంటే పొలం పనులకు వెళ్తాను, లేకపోతే కూలి పనులకు వెళ్ళమంటే వెళ్తాను. నువ్వు ఏది చెప్తే దాని ప్రకారం, ఇజ్రాయెల్ దేశంలో ఏది ఉన్నదో దాని ప్రకారమే. అలాగే నీవు ఈ విధముగా ఉండగా నేను నిన్ను విడిచి ఆ యొక్క నా స్వజనుల వద్దకు నేను వెళ్ళుదునా? వెళ్ళను అని ఉరియా వలె చెప్పి నీవు కూడా నీ స్వజనులతో నీవు ఉండాలి. ఆత్మ సంబంధమైన వారే నీ స్వజనులు, లోక సంబంధమైన వారు కాదు, పాపము సంబంధమైన వారు కాదు. వాళ్ళ మీద నీ నామము లేదు, వారిలో ఆయన యొక్క నువ్వు కలిగి ఉన్న నామము వారి మీద లేదు. వారు నీవు కలిగి ఉన్న ఆత్మ నీ ఆత్మ వారిలో లేదు. వారు అపవిత్రులు, విగ్రహారాధికులు కాబట్టి నీవు వారితో ఉల్లసించుటకు, ఆనందించుటకు, వారితో కలిసి భుజించి సంతోషంగా జీవించుటకు కాదు, కానీ ఆయన ప్రజలతో, ఆయన యొక్క వధువుతో, ఆయన యొక్క సమాజముతో, అపోస్తుల బోధతో. అందుకనే అపోస్తులు బోధించిన బోధే ఇది. మరి అపోస్తులే పేతురు గారు చెప్పారు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 16-19 పేకుచ్చు గురించి చెప్పాడు. యోహాను గారు పద్మాస్ దీపములో ఆయన 2 సార్లు చెప్పాడు. తుయితెర సంఘకాలంలో చెప్పాడు, మరలా చివర ప్రకటన గ్రంథము చివరిలో చెప్పాడు. ఆయన అది అపోస్తులు చెప్పిన బోధ. రోమిలు రాస్తూ పౌలు గారు కాలం నెరిగి నిద్ర మేల్కొని వేళని తెలుసుకుని ఇలాగు చేయుడి, విశ్వాసులమైనప్పటికీ రక్షణ సమీపంగా ఉందని అపోస్తులు బోధించిన బోధ ఇది. ఆయన హల్లెలూయా. అపోస్తుల బోధ అంటే చాలా మంది నామములో బాప్తిజం పొందడమే, ఆయన ఒక్కడిని ఒప్పుకోవడమే అని అనుకుంటా ఉంటారు చాలా మంది. అపోస్తులు బోధించారు ఆయన రాకడ గురించి ముందుగా చెప్పాడు. గారు కూడా 2వ రాకడ గురించి ముందుగా చెప్పాడు. అందుకని మొదటి రాకడ ముందు యోహాను ఉన్నట్లుగానే 2వ రాకడకు ముందు నీ ఉందువు ఆ మాట. కాబట్టి 2వ రాకడ ముందుగా, మొదటి రాకడ ముందు యోహాను ఏలియా ఆత్మ కలిగిన వాడు యోహాను ఉన్నాడు. 2వ రాకడ ముందుగా బ్రహ్నాం గారు, జాన్సన్ గారు, వీళ్ళందరూ కూడా ఏలియా ఆత్మ కలిగిన వారు. వధువులో కూడా ఏలియా ఆత్మ ఉంది. ఏలియా వల్ల ఆరోహణం అవడం కోసమే. కాబట్టి ఆయన రాకడ ముందుగా ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి మరలా ఇలౌదీయ సంఘకాలంలో మనం చూస్తున్నాం. మొదటి రాకడ ముందుగా, 2వ రాకడ ముందుగా. ఇప్పుడు ఆయన 2వసారి రంగం మీదకి వచ్చాడు. ఇప్పుడు ఆయనే సమాధానకర్త, అగ్ని నేత్రములు కలిగిన వాడు, అపరంజి వంటి పాదములు కలిగిన వాడు. ఓ ఆయన యోధా కూతురు సింహం వలె గర్జించుచుండగా 7 ఉరుములు బయలు వెడిచి ఉన్నాయి. ఆయనే సమాధానకర్త. కాబట్టి పిల్లారా అక్కడ చూడండి, ఏ విభేదము లేదు. అక్కడ రూతు
నయోమితో పాటు నిలిచి ఉన్నది. యుద్ధ రంగంలో, ఆ కష్టములలో, ఆ కన్నీటిల్లో, ఆ శ్రమలలో, ఆ బాధలలో అన్నిటిల్లో మనము కూడా ఆది అపోస్తులు వాళ్ళ వలె మనం కూడా వాక్యం మీద నిలబడడం ద్వారా మనము కూడా వారి వంటి శ్రమల్లో, వారి వంటి నిందల్లో ఆ నామాన్ని ధరించుకోవడం ద్వారా వారి వలె అవమానాల్లో వాటన్నిటిలో కూడా ఎగతాళి చేయబడుతూ, అపాసం చేయబడుతూ మనం ముందుకు వెళ్తున్నాం. ఆయన హల్లెలూయా. అంతేగాని మనము లోకంలోని వారి వలె, మనము యుద్ధ రంగంలో ఉన్నటువంటి మనము లోకంలోని వారి వలె యుద్ధ రంగంలో ఉండకుండా, వాక్యమును మీటింగ్స్ జరుగుతుంటే ఆ మీటింగ్స్లో ఉండకుండా ఏ ఊర్లోకి వెళ్ళిపోయో ఆ ఊర్లోకి వెళ్ళిపోయో బంధువులతోటో లేకపోతే చుట్టాలతోటి వాళ్ళతోటి వీళ్ళతో కలిసిమెలిసి తిరిగి ఆనందిస్తూ, అది కాదు, నువ్వు యుద్ధ రంగంలో ఉండాలి. ఆయన ఉరియా ఆ విధంగా చేయలేదు. ఉరియా వాక్యం మీద నిలబడ్డాడు. ఉరియా యుద్ధ రంగంలో నిలబడ్డాడు. ఆయన హల్లెలూయా. అందుకనే ఇది అలా ఇలా తిరిగే సమయం కాదు, కానీ మంచి భోజనాల కోసమో లేకపోతే మంచి విలాసవంతమైన జీవితాల కోసమో సుఖభోగాల కోసమో పరిగెత్తే సమయం ఇది కాదు, కానీ యుద్ధ రంగములో నీవు ఉరియా వలె నిలిచి ఉండే సమయం. ఓ నా ప్రజలందరూ కూడా యుద్ధ రంగములో ఉండగా, వాక్యముని వింటూ ఉండగా, ఆరాధిస్తూ ఉండగా, పాటలు పాడుతూ ఉండగా, ఆతిథ్యం ఇస్తూ, పరిచర్య చేస్తూ, ఒకరినొకరు ఆదరించుకుంటూ ఉండగా నేను ఊర్ల మీదకి వెళ్ళి తిరిగేదనా, లోకస్తులతో పాటు నేను భుజించేదనా? ఓర్ప ఆ విధంగా అనుకుని ఉండొచ్చేమో కానీ రూతు ఆ విధంగా అనుకోనలేదు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి, పేతురు గారు చెరసాల్లో వేయబడ్డాడు. ఆ చెరసాల్లో వేయబడితే ఆ సమాజం ఏం చేసిందంటే ఉరియా వలె ప్రార్థించడం ఆరంభించింది. అక్కడ వాళ్ళు అనొచ్చు, ప్రార్థన లేదు, ఏమీ లేదు, మీరు ఇంటికి వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకోండి, విశ్రాంతి తీసుకోండి, చక్కగా మీ ఇంట్లో వాళ్ళ చేత కమ్మగా ఇవి బూర్లు గారెలు అవి వండించుకొని హ్యాపీగా సుఖంగా ఉండండి అని ఎవరైనా చెప్పుండొచ్చు. ఆ సమాజం వాళ్ళు అంటున్నారు, పేతురు చెరసాలలో ఉండగా మేము ఇంటికి వెళ్ళి మేము సుఖించదమా, మేము ఇంటికి వెళ్ళి మంచి భోజనం భుజించదమా, మేము ఇంటికి వెళ్ళి మా భార్యలతో మా భర్తలతో మేము పరుండేదమా? లేదు, అత్యాసక్తితో ప్రార్థిస్తామన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు గారు చెరసాల్లో ఉన్నాడు గనక, యుద్ధ రంగంలో ఉన్నాడు గనక, ఆ యుద్ధ రంగంలో ఉన్న పేతురుతో పాటు వారు కూడా నిలిచారు ప్రార్థనాపరులుగా. హల్లెలూయా. ఓ పేతురు చెరసాల్లో సువార్త ప్రకటించు నిమిత్తమై అతడు బంధించబడి ఉండగా మేము వెళ్ళి సుఖించదమా? లేదు, పేతురు గారి కొరకు మేము ప్రార్థిస్తాం. హల్లెలూయా. అంతేగాని పేతురు గారు చెరసాల్లో ఉండగా శుభ్రంగా పెట్టింది పీకల వరకు తిని మంచం మీద పడుకొని కాలు మీద కాలేసుకొని అలాగా మంచం మీద దొరుకుతాను అని అనుకుంటే నువ్వు నిజముగా ఉరియా వంటి వాడివి కాదు. యుద్ధ రంగంలో నువ్వు లేవు, యుద్ధానికి వెలుగులు ఉన్నావు, నువ్వు విజయం పొందలేవు. మరణము నిన్ను జయిస్తుంది, మరణాన్ని నువ్వు జయించలేవు. మరణాన్ని జయించాలనంటే మరణముతో నువ్వు యుద్ధము చేయాలి. యుద్ధ రంగంలో నిలిస్తేనే నువ్వు మరణాన్ని జయించగలుగుతావు, ద్వేషాన్ని జయిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సమయము ఉరియా వలె అలాంటి మనసు కలిగిన వ్యక్తిగా నీ ఉండాలి. ఆయన నమరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, బైబిల్లో మనము అబద్ధాన్ని గురించి మనం చూస్తుంటాం. మనము చూడండి, 1వ రాజులు 18వ అధ్యాయం, 1వ రాజులు గ్రంథము 18వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుదాం. 3వ సంవత్సరమందు యావే వాక్కు
ఏలియాకు ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నువ్వు వెళ్ళి అహాబును దర్శించమని సెలవీగా అహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయాను. షోమ్రోనులో ఘోరమైన క్షామం అంటే కరువు వచ్చేసింది. అహాబు తన గృహ నిర్వాహకుడు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్యా యావే యందు బహుభయభక్తులు గలవాడై యెజెబెలు యావే ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానమునిచ్చి వారిని పోషించెను. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యెజెబెలు ఏం చేస్తుందంటే యావే ప్రవక్తలను నిర్మూలన చేస్తా ఉంది. అది కరువు కాలము, వర్షాలు లేవు. ఏలియా వర్షము కురవకుండా ప్రార్థించినప్పుడు అది వర్షం ఆగిపోయింది. ఆ వర్షం ఆగిపోయినప్పుడు చాలా భయంకరమైన కరువు వచ్చేసింది. మనుషులకు ఆహారము దొరకడం లేదు, ఆ తర్వాత జంతువులకు ఆహారం దొరకడం లేదు, పక్షులకు ఆహారం దొరకడం లేదు. అది చాలా కరువు కాలము. అంతేకాకుండా యెజెబెలు ఆమె యొక్క బోధలకు వ్యతిరేకముగా అనగా ధర్మశాస్త్రాన్ని ఎవరైతే అనుసరిస్తున్నారో ప్రకటిస్తున్నారో ఆ ప్రవక్తలను చంపడం ఆరంభించింది ఆమె. అది క్రూరమైన పని. ఆమె సిద్ధాంతాన్ని నిలబెట్టుకోవడం కోసము, ఆమె దుర్బోధనలు ఆమె నిలబెట్టడం కోసము సర్వశక్తిమంతుని యొక్క ధర్మశాస్త్రాన్ని త్రోసివేసి ప్రవక్తల్ని చంపి బలిపీఠాలను పడగొట్టేసి ఆమె ఆ ఇశ్రాయేలు దేశంలో అస్తారోతు బయలుదేవత ఆరాధన పరిపూర్ణంగా తీసుకొని రావాలనే ఆలోచనతో ఆమె ఉన్నది. ఆ ఆలోచన కొరకు ఆమె పని చేస్తూ ఉంది. ఆ ఆలోచనతో ఆమె పని చేస్తూ ఉంది. అందుకని ఆమె ఆ ప్రవక్తలను సర్వశక్తిమంతుని యొక్క ప్రవక్తలను ఆమె నిర్మూలము చేయుచుండగా, చూడండి, నిర్మూలము చేయుచుండగా ఆ ప్రవక్తలు యుద్ధ రంగంలో ఉన్నారు. యెజెబెలుకు విరోధముగా అనగా ఆ ధర్మశాస్త్రం పక్షముగా నిలబడి ఆ యొక్క బయలు అస్తారోతు దేవతలకు విరోధముగా నిలబడిన ప్రవక్తలు పోరాటములో ఉన్నారు, యుద్ధ రంగములో ఉన్నారు. వారు ఆయన నామమున హల్లెలూయా వాక్యపక్షంగా నిలబడ్డారు. త్రిత్వము, లెంట దినాలు, క్రిస్మస్, లేకపోతే వధువు సంఘాల్లో ఉన్నటువంటి ఆ యొక్క బ్రహ్మామేడ్స్ గుంపులు ఉన్నాయి. కొన్ని నిజమైన వారు ఉన్నారు, అలాగే అబద్ధమైన వారు ఉన్నారు వధువు సంఘాల్లో. వాళ్ళలో క్రీస్తు బ్రహ్మామేడ్స్ వధువు ద్వారా నిండవ రాకడ జరుగుతుందని, కొనసాగింపు పరిచర్యని రకరకాల బోధలు ఉన్నాయి. ఆ బోధలన్నిటికి కూడా వ్యతిరేకంగా పోరాడుతూ ఆ రోజుల్లో ప్రవక్తలు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా ఆయన ప్రజలు ఉన్నారు. ఆయన నామమున అది నీవే. కాబట్టి ఇప్పుడు ఆనాడు ఆ యొక్క యెజెబెలు ఏ విధంగా అయితే ఆ ప్రవక్తలను నిర్మూలన చేయాలని తలంచిందో, అనేక మంది నిర్మూలన చేస్తూ ఉన్నదో, ఈనాడు కూడా వేకునక్షత్ర వర్తమానం విననివ్వకుండా ఆ లేఖనాలు నెరవేర్చబడుతుంటే వాటిని నమ్మనీయకుండా ఇప్పుడు కూడా యెజెబెలు ఆత్మ ఈ వధువు రాకడ, వధువు ద్వారా సూర్యుడు అనేటువంటి ఆ బోధలో ఆ బోధకును ఉపయోగించుకుంటూ ఆ నమ్మనీయకుండా చేస్తూ ఉంది. ఆనాడు ఆ ప్రవక్తలు యుద్ధ రంగంలో ఉన్నారు, ఇప్పుడు కూడా నీవు యుద్ధ రంగంలో ఉన్నావు. ఆయన నామమున వారు ఆనాడు అస్తారోతు బయలుదేవతలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు. అలాగే నీవు కూడా ఇప్పుడు ఈ యొక్క మత్స్యాగ సిద్ధాంతాలకు, వధువు సంఘాల్లో ఉన్న దుర్బోధకులకు, లోకమును సువార్త ద్వారం మూయబడిందంటే నమ్మనటువంటి ఆ బోధకులకు నువ్వు విరోధముగా పోరాడుతూ ఉన్నావు. ఈనాడు నీవు ఆయన యొక్క వధువుగా నీవున్నావు. ఆ ప్రవక్తులు ఎలాగైతే నిర్మూలన చేయబడుతున్నారు, చంపబడుతూ ఉన్నారు, శ్రమ పెట్టబడుతూ ఉన్నారు, కొంతమంది తప్పించుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో ఓబద్యా ఉరియావలే ఆలోచన చేశాడు. హల్లెలూయా హల్లెలూయా. అతడు సర్వశక్తిమంతుడైన భయభక్తులు కలిగిన వాడు బైబిల్.
యావైందు భయభక్తులు కలిగిన వ్యక్తి ఉరియావలే నిలబడతాడు. ఆ ప్రవక్తలు ఇబ్బంది పడుతూ ఉండగా, నిర్మూలన చేయబడుతూ ఉండగా, శ్రమ పెట్టబడుతూ ఉండగా ఆ యొక్క ఓబద్యా నేను మంచి పొజిషన్లో ఉన్నాను, పర్వాలేదు, నేను మంచి ఆహాబుకి మంచి గృహ నిర్వాహకుడిగా ఉన్నాను, పర్వాలేదు, మంచి రాజు దగ్గర ఉన్నాను, నా జీవితం బాగుంది. ఆ యొక్క ప్రవక్తల కంటే సర్వశక్తిమంతుడు నన్ను బాగా దీవించాడు, ఆశీర్వదించాడు, నాకేమి ఆహాబు దగ్గర ఏ ఇబ్బంది లేదు, ఏమీ లేదు. ఈ ప్రవక్తల్ని యెజెబెలు చంపుతా ఉంది కాబట్టి నన్నేమి చంపడం లేదు కాబట్టి నేను క్షేమకరంగా ఉన్నాను, స్తోత్రం, హల్లెలూయా అని కోటాలు పెట్టించుకోలేదు. ఏమి చేశాడు అనంటే ఆ ప్రవక్తలని ఇక్కడ చూడండి, 50 మందిని 100 మందిని దాచి అన్నపానములిచ్చి వారిని పోషించాడని అతను ఏమి చేయకుండా హాయిగా ఇంటి దగ్గర ఉండొచ్చు, ఆహాబుతో ఉండొచ్చు, చక్కగా సుఖభోగాలు అనిపిస్తూ ఉండొచ్చు. కానీ అది రిస్కుతో కూడిన విషయము. ఈ విషయం కనుక ఓబద్యా చేసే విషయం కనుక యెజెబెలుకు తెలిసినట్లయితే, ఆహాబుకు తెలిసినట్లయితే ఓబద్యాను బ్రతకనివ్వదు, ఓబద్యాను కూడా నిర్మూలన చేస్తుంది ఆమె. అయినప్పటికీ కూడా ఆ ప్రాణానికి భయపడకుండా, ఆమెకు భయపడకుండా, సర్వశక్తిమంతునికి భయపడిన వాడై తన సుఖభోగాల గురించి వెళ్ళి తన భార్యతో దొర్లుట కంటే, మంచి భోజనాలు వండించుకొని తినడం కంటే ఈ ప్రవక్తలతో పాటు శ్రమపడుట మేలు అనుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ శ్రమ ఆ యొక్క ప్రవక్తలని గుహలలోనికి 50 మందిని 100 మందిని అతడు చేర్చాడనుంది ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. వారిని దాచిపెట్టాడు ఎవరికి తెలియకుండా. యెజెబెలుకు తెలిస్తే వీళ్ళని చంపివేస్తని ఆ ప్రవక్తలు సర్వశక్తిమంతుని యొక్క ప్రవక్తలు అని ఎరిగి ఓబద్యా వారిని ఏమాత్రమే కూడా నాశనం చేయనివ్వకుండా, నశించకుండా ఆ ప్రవక్తలని ఆ యొక్క ఓబద్యా దాచాడు. యుద్ధరంగంలో ప్రవక్తలతో పాటు అతడు కూడా నిలిచాడు. ఆయన వారిని పోషించాడు. వారికి ఏమేమి కావాలో అవన్నీ కూడా వాళ్ళకి సమకూర్చి ఆ ప్రవక్తలని వారి ప్రాణాలు పోగొట్టుకోనకుండా వాళ్ళ ప్రాణాలతో జీవించినట్లు వారిని పోషించాడు. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. ఇక్కడ ఓబద్యా యుద్ధ రంగములో ఆ ప్రవక్తలతో పాటు నిలిచాడు ఆయన. పేతురుతో ఆ సమాజం నిలిచి ఉన్న రీతిగానే ఆ ఊరియా ఆ యుద్ధ రంగంలో ఉన్న జనులతో నిలిచి ఉన్న రీతిగానే లోకముకు ఎద్దుకో ఇంటి ఎద్దుకో పరిగెత్తకుండా ఆ శ్రమ పడుచున్న ప్రజలు, ఆ ప్రవక్తలు ఎంత శ్రమ పడుతూ ఉండగా, ప్రవక్తలు ఎంతగా నిర్మూలన చేయబడుతూ ఉండగా, నేను ఇంటికి వెళ్ళి భుజించేదనా, నేను ఇంటికి వెళ్ళి కారులో తిరిగేదనా, నేను ఇంటికి వెళ్ళి ఆ డూప్లెక్స్ హౌసుల్లో ఉంటానా, నేను ఇంటికి వెళ్ళిపోయి నా భార్యతో నేను సుఖించదనా, లేదు, ఆయన మనస్తాడు. హల్లెలూయా. ఆ ప్రవక్తలతో పాటు నేను యుద్ధ రంగంలో ఉంటాను. హల్లెలూయా. నీవు కూడా ఇప్పుడు అదే విధంగా నిలిచి ఉండాలి. ఈ సమయం అలాంటిదే. ఇది నీ శరీరాన్ని దాచుకునే సమయం కాదు, ఇది సుఖపరుచుకునే సమయం కాదు. నీ శరీరాన్ని హాయిగా కూర్చొని మంచంలో దొరుకుతూ సుఖపెట్టే సమయం ఇది కాదు. ఆయన కోసము, ఆయన యొక్క ప్రజల కోసము శ్రమ పెట్టే సమయం ఇది. ఆయన ఏదైనా చేస్తే ఆయన కొరకు ఇప్పుడే నువ్వు చేయాలి. ఆ తర్వాత నువ్వు చేద్దామన్నా ఇక ఈ లోకము ఉండదు, ఈ జనులు ఉండరు, కొంతమంది పాపులు ఉంటారు. కానీ వారి సువార్త ద్వారా 1995లోనే ముగిసిపోయాయి. ఇక చేసేదేమీ లేదు. నువ్వు ఇంకా లోకంలోనికి వారికి వీరికి సువార్త ప్రకటించి ఇంకేదో కష్టపడే తర్వాత ఇంకేమీ ఉండదు. ఒక యూదులకు మాత్రమే ఆ సమయం ఉంటుంది. మోషే ఏలియాల రంగం మీదకి వస్తారు. అది వారి పని, అది మన పని కాదు. ఆయన హల్లెలూయా. ఆ అభిషేకము కలిగిన వారు ఉన్నారు. కాబట్టి ఇప్పుడే నువ్వు ఓబద్యావలే, ఉరియావలే
ఓ యుద్ధ రంగములో నిలవాలి. మరణము, ఆనాటి మరణము యెజబెలి, ఆ బోధలు మరణపు బోధలు, ఆ బోధల చేత ఆమె అనేక మందిని చంపుతా ఉంది. ఈనాడు కూడా ఆమె అనేక బోధల, తన యొక్క బోధల ద్వారా ఈనాడు వధువు రాకడ, వధువు ద్వారా నీతి సూర్యుడు రాకడ జరుగుతున్నదనే బోధలు, అలాగే కొనసాగే పరిచర్య, వీళ్ళ పాలనలో ఉన్నాము, ఇలాగా రకరకాల బోధలు ఉన్నాయి. క్రీస్తు బ్రహ్మాంబేడ్స్ అని రకరకాల బోధలు ఉన్నాయి. ఇవి మరణం, ఇవి యెజబెలు యొక్క బోధలు. ఇవి ఆ బోధల ద్వారా అనేక మందిని, బ్రహ్మాం గారి సంఘాల్లో అనేక మందిని ఆ బోధలు చంపివేస్తూ ఉన్నాయి. అవి మరణం. ఈనాడు నీవు ఆయన పక్షముగా నువ్వు నిలబడి ఉండాలి. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే కాలంలో ఏలియా శ్రమ పడుతూ ఉన్నప్పుడు ఎలీషా ఏలియాతో నిలిచాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. ఇదిగో బేతేలుకు ఆయన నన్ను వెళ్ళమంటున్నాడు. ఎందుకంటే గిల్గాలు నుండి వాళ్ళు వస్తూ ఉన్నారు. తర్వాత ఎరికోకి అయినా ఎలీషా ఏలియాతో వచ్చాడు. అతడి ఇంటికి వెళ్ళిపోవచ్చు. అతడు మంచి వ్యవసాయం ఉంది, మంచి ఎద్దులు ఉన్నాయి, చక్కని పంటలు పండుతాయి, ఆ వ్యవసాయాన్ని చూసుకోవచ్చు అతడు వెళ్ళి. కానీ అతడు ఆ అరకలని అక్కడ పెట్టి ఏలియాని అతడు వెంబడిస్తూ ఉన్నాడు. ఏలియాతో శ్రమ పడుతూ ఉన్నాడు. ఏలియా యుద్ధ రంగంలో ఉన్నాడని ఉరియావలే ఎరిగి ఉన్నాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నువ్వు యుద్ధ రంగంలో నిలిచి ఉండే సమయం ఇది. యుద్ధ రంగంలో ఉండే సమయం ఇదే. మాసిదోనియా సమాజం అనే మాసిదోనియా సమాజము వారు నిరుపేదలైనప్పటికీ కూడా వారు దాతృత్వం బహుగా ఉన్నది. మేము నిరుపేదలం కదా, మేమేం చేయగలము, మేమేం చేయలేము కదా, మాకే ఇబ్బందిగా ఉంది కదా, మాకే కష్టంగా ఉంది కదా, మేమే పేద స్థితిలో ఉన్నాం కదా, మా పరిస్థితి బాగలేదు కదా అని నిరుపేద సంఘముగా ఉన్నటువంటి ఆ మాసిదోనియా సమాజం అలాగనుకొనలేదు. కానీ ఆ యుద్ధ రంగంలో శ్రమ పడుతున్న వారితో పాటు వారు కూడా శ్రమ పొందిన వారుగా ఉన్నారు. ఆయన నమ్మనిస్తాడు. ఏమి వారు దొంగిలించువారుగా గాను, దాచుకుని వారు గాను ఏమీ లేకుండా వాళ్ళు నీతిమంతులకు ఏమి చేయాలో వాళ్ళు చేశారు. సర్వశక్తిమంతులకు ఏమి చేయాలో వాళ్ళు చేశారు. వాళ్ళు నిజంగా ఏమాత్రం కూడా ధనాపేక్ష కలిగిన వారు కాదు. ధన వ్యామోహము కలిగిన వారు ఏం చేస్తారంటే, ఆ యొక్క బైబిల్లో మనం అననీయ సప్పీరాలు ఉన్నారు. వారు మనకు ఆ యొక్క అపోస్తుల కార్యంలో కనపడతారు. వాళ్ళు అకుల ప్రిస్కుల వేరు, వాళ్ళు వేరు. కానీ అననీయ సప్పీరా ఉన్నారు. వాళ్ళు అందరూ తీసుకుని వచ్చి అపోస్తుల పాదం దగ్గర పెడుతూ ఉంటే వీరేం చేశారంటే కొంత దాచుకొని కొంత మాత్రమే చేశారు, పూర్తిగా చేయలేదు. అలాగా మాసిదోనియా సమాజం చేయలేదు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. యుద్ధ రంగంలో ఉన్న ఆయన బిడ్డలతో పాటు వారు కూడా శ్రమ పొందారు. ఆయన నామనిస్తారు. అవసరములో వాళ్ళు పాలు పొందారు. ఆ యొక్క ఉపధ్యావలి ప్రార్థనలోను అన్నిటిలోనూ కూడా ఆ యొక్క పేతురు కాలంలో ఆ సమాజం వలె ఉన్నారు. కానీ నాడు మనుషులు ప్రార్థనలు మానేసి, సమాజంలోని వారు యుద్ధ రంగంలో ఉంటే ప్రార్థనలు మానేసి, పరిచర్యలు మానేసి, ఇంకా ఇవన్నీ మానేసి ఇంట్లో వాళ్ళ కుటుంబాలు, వాళ్ళు ఆదాయాలు, వ్యవసాయాలు, ఉద్యోగాలు, పదవులు, రాజకీయాలు అవి చూసుకుంటూ ఆ యొక్క సుఖపడిపోతూ లోకంలో జీవిస్తూ ఉన్నారు. కానీ ఉపధ్యావలి, ఉరియావలి యుద్ధ రంగంలో నీవున్నావు. ఆయన నామములో. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ప్రియులారా, మనం తబితాను గురించి మనం చూస్తే, లేదా కొర్నేలి గురించి మనం చూసినా, కొర్నేలి సర్వశక్తిమంతుడిలా భయభక్తులు కలిగిన వాడు అతడు ప్రియులారా, ఎవరు ఏదైనా అవసరతలో ఉంటే అతడు దాన ధర్మములు చేస్తూ ఉండేవాడు. దాన ధర్మములు చేస్తూ ఉండే ఆ ధర్మ కార్యములు సర్వశక్తిమంతుని సన్నిధికి చేరాయని అర్థమవుతుందండి. అంతేగాని తనను గురించి తాను ఆలోచించుకోలేదు. అందుకనే సర్వశక్తిమంతుడు దూతని ఆ కొర్నేలి యొద్దకు పంపించాడు. ఆయన నామములో. హల్లెలూయా. అలాగే అపోస్తలుడైన పౌలు గారు ఉన్నారు. ఆ పౌలు గారు ఒకసారి ఓడ ప్రయాణం మీరు చూడండి. అపోస్తల కార్యము 28వ అధ్యాయము 10
అపోస్తుల కార్యము 28వ అధ్యాయము మొదటి వచనం మీరు ఒకసారి చదవండి. మేము తప్పించుకొని తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటుమి. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారము ఇంతెంత కాదు. వాళ్ళు ఎంతో పరిచర్య చేశారు. వాళ్ళు ఇంతెంత కాదు అంటున్నాడు పౌలు గారా. ఎలాగనగా అప్పుడు వర్షము కురియిచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మల్ని ఆదరించి చేర్చుకున్నారు. ఆయన నామమున స్తోత్రం. ఎంత పరిచర్య చేశారంటే ఆ యొక్క ఓడల నుండి బ్రద్దలైపోయి ఒక చెక్క మీద నుండి అలాగ ఒడ్డుకొచ్చాడు పౌలు గారు. ఆ సమయంలో ఒక ద్వీపానికి వచ్చారు. ఆ ద్వీపమే మెలితే ద్వీపం. మెలితే ద్వీపం అని అంటే చుట్టూరు నీరు ఉండి ఆ మధ్యలో భూమి ఉంటుంది అన్నమాట. దాన్నే ద్వీపం అంటారు. ఆ ద్వీపము దగ్గరకు వచ్చినప్పుడు ఆ ద్వీపంలో ఒక అనాగరికులైనటువంటి మనుషులు జీవిస్తూ ఉన్నారు. ఆ అనాగరికులైనటువంటి ఆ మనుషులు ఈ యొక్క పౌలు గారు వచ్చినప్పుడు వర్షానికి తడిసిపోయి ఉన్నారు. ఆ చలికి వణుకుతున్నారు వాళ్ళు. ఎవరోలో ఏంటోలే మనకెందుకులే అనుకోలేదు వాళ్ళు. వర్షానికి తడిచిపోయి ఆ సముద్రం ఒడ్డున వాళ్ళు ఆ ద్వీపములో వణికిపోతూ ఉన్నారు. ఈనాడు మనుషులైతే అలా చూస్తూ ఉంటారు. ఎవరా ఏంటా వేరే మనుషుల్లా ఉంది, కొత్త జంతువుల్లా ఉంది, వింత జంతువుల్లా ఉంది. అలా ఏమండి చూడండి ఏమైతే రావే వాళ్ళు ఎవరో చూడు అలాగా చెప్పుకుంటుంటారే తప్ప ఏమీ పట్టించుకోరు. కొంతమంది గుడ్లప్పగిచ్చి చూస్తుంటారే తప్ప అక్కడ పరిస్థితిని ఆలోచించరు. అందుకనే ఆత్మ సంబంధమైన వ్యక్తి ఆలోచన వేరుగా ఉంటుంది, శరీర సంబంధమైన వ్యక్తుల ఆలోచనగా వేరుగా ఉంటుంది. శరీర సంబంధమైన మనుషులైనట్లయితే ఇదేదో జంతువులు అన్నట్టుగా, కొత్త మనుషులు అన్నట్టుగా, వేరే ప్రాంత మనుషులు అన్నట్టుగా ఎందుకు వచ్చారో ఏమిటో ఇలాగ ఆలోచిస్తుంటారు. ఆత్మ సంబంధమైన మనిషి అక్కడ వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుంటాడు. ఆయన ఆ పరిస్థితిని చూస్తాడు. అయ్యో వాళ్ళు ఎవరో చలికి వణికిపోతున్నారే, వర్షంలో తడిచిపోతున్నారే, చాలా ఇబ్బంది. అంటే కష్టాన్ని చూస్తారు, శ్రమను చూస్తారు. వాళ్ళు ఆత్మ సంబంధమైన మనిషి అంటే పైరూపాన్ని చూడరు. వాళ్ళు ఎందుకంటే మన యొక్క నాగరికత వేరు. ఆ నాగరికత వేరే నాగరికత, వేరే మనుషులు మనల్ని ఏదైనా చేయడానికి వచ్చారేమో ఏమిటో అలా కాదు. కానీ వాళ్ళు దాన్ని ఆలోచిస్తున్నారు. ఏమిటి అంటే వీరు వణికిపోతూ ఉన్నారు. కాబట్టి వారు ఏం చేశారంటే కొన్ని పొలాలు తీసుకొని వచ్చి నిప్పు రాజబెట్టి వాళ్ళు మమ్మల్ని అందరినీ చేర్చుకుని ఆయన నామమున హల్లెలూయా. చూడండి, ఆ చలికి వణుకుతూ ఉన్నప్పుడు, ఆ వర్షానికి తడిచిపోయి వణుకుతూ ఉన్నప్పుడు చూస్తూ ఉండలేదు. వాళ్ళ సంగతి మనకెందుకులే అన్నట్టుగా ఏదో ఇంకోటి ఆలోచిస్తాలో లేరు. నిప్పు రాజబెట్టి కొన్ని పుల్లలు తీసుకుని వచ్చి ఆ యొక్క మంట వెలిగించి మీరు కూడా రండి, ఇక్కడ ఈ నిప్పు దగ్గరకు మీరు రండి, చలిగాచుకోండి, ఆయన నామమున చేర్చుకున్నారు. ఆయన నామమున హల్లెలూయా. అప్పుడు పౌలు మోపిడి పుల్లలేని నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చేయి పట్టెను. చూడండి, పౌలు గారు ఏం చేశారంటే ఆ మంట ఆరిపోతూ ఉన్నందువలన కొన్ని పుల్లలు తీసుకొని వచ్చి ఆ యొక్క మంట మీద వేయాలనుకున్నాడు. ఆ పుల్లలు తీసుకొస్తూ ఉన్నప్పుడు ఆ పుల్లల్లో ఒక సర్పం ఉంది. అది మంటల మీద వేసినప్పుడు అది కాకకు బయటకు వచ్చేసి అదేంటి అంటే వేడికి బయటకు వచ్చి ఆ మంటకు బయటకు వచ్చేసి అది ఆ యొక్క పౌలు గారి యొక్క చేతిని పట్టేసింది. అప్పుడు ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడు చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రంలో తప్పించుకొనినను న్యాయమాతని బ్రతకనీయదని తమను తాము చెప్పుకుని, ఇతడెవడో నరహంతకుడు, ఇతడెవడో చెడ్డ వ్యక్తి, అందుకనే న్యాయ దేవత వీరు నరహంతకులు కాబట్టే సముద్రం నుండి ప్రాణాపాయం నుండి తప్పించుకున్నప్పటికీ కూడా న్యాయ దేవత ఇతను బ్రతకనివ్వదు,
వీరు నరహంతకులు. అందుకనే ఆ సర్పం రూపంలో వచ్చి ఈ పౌలు గారిని కాటి వేస్త పట్టేసుకుందా న్యాయ దేవత, వీళ్ళను బ్రతకనివ్వదని వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. అప్పుడు అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడ విడిచి ఏ హాని పొందలేదు. హల్లెలూయా. ఓ ఆ నీతిమంతుడిని, ఆ యొక్క అపోస్తలుడైన పౌలు గారిని ఆ సర్పం ఏమీ చేయలేకపోయింది. ఒక్క విషయాన్ని మీరు గమనించాలి, ఆ సర్పం అనగా మరణము. పౌలు గారు మరణాన్ని జయించాడు. ఆయన అతడు యుద్ధ రంగములో ఉన్నాడు, అతడు సువార్త రంగములో ఉన్నాడు. అతడు అపవాది బోధకులతో సిద్ధాంతాలతో పోరాడుతూ ఉన్నాడు అతడు. అందుకనే మన పోరాటం ఎప్పుడు కూడా మనుషులతో కాదు, కానీ వారి యొక్క చెడ్డ క్రియల మీదనే, వారి సిద్ధాంతాల మీదనే. అందుకే మనుషులది ఏమీ లేదు, వారిని ఉపయోగించుకునేటువంటి దయ్యం మీదనే మన యుద్ధము. ఆయన నిన్ను మోసం చేయాలి, నిన్ను లోకంలో లాగాలని పోరాడుతున్న నీ శరీరం మీదనే యుద్ధం. పరిశుద్ధాత్మ చేయి చివరి యుద్ధము నీ శరీరం మీదనే. కడపట నశింప చేయబడి శత్రువు మరణము. అక్కడ పౌలు గారు వాక్యం మీద నిలబడిన వ్యక్తిగా ఉన్నాడు. మరణం అతను ఏమీ చేయలేకపోయింది. ఆ సర్పం కాటి వేసినప్పటికీ వాళ్ళు అనుకున్నారు న్యాయ దేవత ఇతడిని బ్రతకనివ్వదు, ఇతడు చనిపోతాడేమో, ఆ సర్పం కరిచింది కదా, ఆ శరీరము రంగు మారిపోతేమో, అతడు నోట్లో నురుగు వచ్చి చచ్చిపోతాడేమో, పడిపోతాడేమో అని చూస్తూ ఉన్నారు. కానీ అతడు ఏ హాని పొందలేదు. ఆయన నామమున హల్లెలూయా. ఓ సర్పములు ఏ హాని చేయవు, జంతువులు ఏ హాని చేయవు. ఆయన నీ పక్షముగా ఉండగా అగ్ని ఏ హాని చేయదు, సింహాలు ఏ హాని చేయలేదు. ఆయన మనము సేవించుతున్నవాడు. ఈనాడు కూడా ఆయన శక్తివంతుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు. అప్పుడు బలవంతుడుగా ఉండి ఇప్పుడు బలహీనుడుగా లేడు. ఇప్పుడు కూడా ఆయన ఆ విధంగా చేయగలిగిన వాడు. నువ్వు విశ్వసించినట్లయితే విశ్వాసము ద్వారానే మరణాన్ని జయించగలుగుతారు. ఆయన నామమున. అందుకే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని చెప్పాడు. నీ విశ్వాసమే మరణాన్ని జయించిందని చెప్పాడు. ఆయన నామమున. హల్లెలూయా. చావు బ్రతుకుల మధ్య ఉన్నటువంటి ఆ శతాధిపతి యొక్క సేవకుడు విశ్వాసం ద్వారానే మరణాన్ని జయించి పైకి లేచాడు. కానీ అతడు మరలా మృతి చెందాడు. కానీ నీ యొక్క విశ్వాసం ఈ చివరి కాలంలో విశ్వాసం, అప్పటి విశ్వాసం కంటే ఇది గొప్ప విశ్వాసం. ఎందుకనంటే ఇది మరణాన్ని జయించే విశ్వాసము. ఇక ఎన్నడూ నువ్వు ఇక మరణించవు. ఆయన మనిషితో హల్లెలూయా. అదే మనకు కావాలి. అతడు ఆ విష జంతువును అగ్నిలో జాడ విడిచి ఏ హాని పొందలేదు. వారు అతని శరీరం వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడిచొచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టిన తర్వాత అతను ఏ హాని కలుక్కున్నాడు చూచి, కొంతమంది ఉంటారు అనుమానం వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఆలోచనలో వాళ్ళు అలా ఊహించుకొని మాట్లాడే వాళ్ళు ఉంటారు, అనుకునే వాళ్ళు ఉంటారు. ఇతడు ఇలాగ చేశాడు కాబట్టి చూద్దాం, చెయ్యి వాసిపోద్దేమో, ఉబ్బుతుందేమో, చచ్చిపోతాడేమో చూద్దాం, అలాగేలాగాని కనిపెట్టేవాళ్ళు ఉన్నారు. ఈ రోజుల్లో ఎలా ఉన్నారో విశ్వాసాన్ని కోల్పోయి ఆ విశ్వాసముతో నిజంగా విశ్వాసులైనట్లయితే లేదు అతడు సర్పము కరిచినను అతడు మన తిరిగి బ్రతుకుతాడు, అతడు చావుడు అని నమ్ముతారు. కానీ వాళ్ళ అవిశ్వాసం ఏం చేస్తాడు చెప్పండి? వాసునేమో, చచ్చిపోతాడేమో ఎలాగనుకుంటుంటారు. వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ నెగటివ్ ఆలోచనలు వస్తుంటారు. ఎవరికైనా జ్వరం వచ్చినా నేను చచ్చిపోతానేమో, నేను బతకనేమో, నేను ఉండనేమో, ఇంకా పిల్లలు జాగ్రత్త చూసుకో, నువ్వు కుటుంబాన్ని జాగ్రత్త చూసుకో, నేను ఉండకపోవచ్చు, నేను బతకపోవచ్చు, ఎక్కడికో వెళ్ళిపోతాడు. అవిశ్వాసి. విశ్వాసి ఏ హాని చేయదని, ఏమి వాయుదని, అది నా మరణాన్ని నన్ను మరణింపు చేయదని ధైర్యముతో అతడు ఉంటాడు. ఆయన అనుమానముతో ఉండడు, గిలిగా ఉండడు. అదే గిలితో ఉండిపోతుంటారు కొంతమంది. మెస్సై జ్ఞాపకం రాదు, జ్వరం వచ్చిందంటే దాని గురించి ఆలోచిస్తూ పడుకుండిపోతూ ఉంటాడు. ఇంకా అదే ఏది చెప్పినా కానీ ఆ జ్వరాన్ని సాగుకు చెప్పేస్తాడు. ఏది చెప్పినా కానీ బాగా నీరసం ఉందంటాడు.
ఏమి చెప్పినా కానీ అమ్మ ఒళ్ళు నొప్పులు ఉందంటాడు. కారణం ఏమిటి? ఆ గిలిలో, ఆ వలలో, ఆ వలయంలో జీవిస్తుంటాడు అతడు. అవిశ్వాస వలయంలో ఉంటాడు. విశ్వాసం అనే వలయంలోకి వచ్చినప్పుడు ఏముందో చెప్పు, అది ఏమి నన్ను చేయదు, నేను వెళతాను, ఈ అనారోగ్యం నన్ను ఏం చేయదు, ఈ బలహీనత నన్ను ఏం చేయదు, ఇదేమి నన్ను ఏం చేయదు అని ముందుకు వెళ్ళిపోతుంటాడు. ఆయన హల్లెలూయా. అవిశ్వాసి మంచానికి అతుక్కుపోతాడు, విశ్వాసి మంచం మీద నిలుస్తాడు. ఆయన నామనిస్తాడు. కాబట్టి పిల్లారా అక్కడ చూడండి, అతడు వారు అతని శరీరం వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడిచొచ్చునని కనిపెట్టుచుండ్రి. చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హాని కలుగుకుండా చూచి ఆ అభిప్రాయం మానాడు, ఆ ఆలోచన మానిపోయి ఇతడు ఒక దేవత అన్నాడు. సర్పము గరిచినా కానీ ఇతడు చావలేదంటే నా చిన్నతనంలో మీరు ఎప్పుడైనా ఆయన విశ్వాసము కలిగి ఆయన ఏం చెప్పాడు దాని ప్రకారం ఉన్నప్పుడు ఏది కూడా హాని చేయదు. నా చిన్నతనంలో ఆ పిల్లల వల్లే నేను ఉన్నప్పుడు ఆడుకుంటుండేవాడిని. ఆ టైంలో నా దగ్గర కొన్ని వైర్లు లేకపోతే బ్యాటరీ బల్బులు ఇలాంటివి ఉండేవి. చిన్న కిటికీ, ఇలాంటిదే చిన్న కిటికీ ఉండేది. ఆ కిటికీలో పెట్టుకునేవాడిని. ఆ కిటికీలో పెట్టుకుని వాడిని ఒకరోజు సాయంత్రము ఆ కిటికీలో ఉన్నటువంటి వైర్లు బ్యాటరీలు తీద్దామని బయటికి తీశాను. బయటికి తీస్తే తేలుంది లోపల. అది నా చేతి మీదకి ఎక్కింది. మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళాను. అమ్మ తేలు అంటే కుట్టిది కింద ఏమన్నారు. ఎందుకు చెప్తున్నానంటే అది చేతి మీదకి వచ్చినను దాన్ని నేను పట్టుకున్నప్పటికీ కూడా అది కొట్టలేదు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజుల్లో మా ఊర్లో కానీ ఎక్కడైనా కానీ ఏదైనా పాము వచ్చిందంటే చంపడానికి నేను ముందే ఉన్నాను. భయపడేవాడు కాదు. పాము కదా భయపడడం కాదు. ఒకసారి నేను ఇంకొక అబ్బాయి ఆ పొలాల వైపు వెళ్ళాం. పొలాల వైపు వెళ్ళినప్పుడు అబ్బాయి తాటి చెట్లు ఎక్కుతాడు అనమాట. సెలవులు వచ్చిన తాటి చెట్లు దగ్గరికి వెళ్ళేవాడు తాటికాయల కోసం. అలా పైకి వెళ్ళినప్పుడు అబ్బాయి తాటికాయలు కొట్టాడు, కింద పడిపోయి. ఆ తాటికాయ కొట్టినప్పుడు గుట్ట మీద పడిపోయి పాము బయటకు వచ్చేసింది. అప్పుడు మేము ప్రార్థించాం. అది మా వైపు చూస్తుంది అనమాట. ప్రార్థించేటప్పటికి ప్రార్థన అయిపోయేటప్పటికి అది లేదు. ఆయన నువ్వు నమ్మాలి. ప్రార్థిస్తే జరుగుతుందని నువ్వు నమ్మాలి. దాన్ని చేయగలని నమ్మాలి. ఆ నమ్మకం ఉన్నప్పుడే నువ్వు ప్రార్థిస్తావు. కానీ చాలామందికి ఆ ప్రార్థించుకున్నట్టు ద్వారా ప్రార్థిస్తే ఆయన దయచేస్తాడని, ప్రార్థిస్తే నన్ను విమోచిస్తాడని, ప్రార్థిస్తే నన్ను స్వస్థపరుస్తాడని, ప్రార్థిస్తే ఏ హాని ఏం కూడా నాకు చేయమని ఒక విశ్వాసం ఉండదు. కానీ విశ్వాసం ఉండాలి. ఏ పని చేసినా నువ్వు విశ్వాసంతో చేయాలి. అనుమానంతో సందేహంతో చేయకూడదు. నువ్వు ఆయన వెతుకుతున్నావంటే ఆయన దయచేయవాడని విశ్వాసం ఉండాలి. దాన్ని దయచేయవాడని విశ్వాసం కలిగి ఉన్నాం కనుక ప్రార్థించాం కనుక అది వెళ్ళిపోయింది. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి. ప్రార్థనలో ఉన్న శక్తి పైన ఉన్నటువంటి వాటిని క్రిందకి తీసుకొస్తుంది. కొన్నేటి ప్రార్థించడం ద్వారా పైనుండి సర్వశక్తిమంతుడు దూతను పంపించాడు. తెగ ప్రార్థించేవాడు. నువ్వేదో నీలాగా ఏదో గంట ప్రార్థన చేసి తెగ ప్రార్థన చేస్తున్నానని పోజు పెట్టడం కాదు. అరగంట సేపు ప్రార్థన చేసి తెగ ప్రార్థన చేసినట్టుగా తిరుగుతుంటారు అటు ఇటు. ఆ పోజులు అవసరం లేదు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయమనుంది, నిత్యము ప్రార్థన చేయమని చేయి. అప్పుడు ఆయన కూడా అలా చేయగలుగుతాడు నీ జీవితంలో. అవసరమైతే ఆయన ఆ విధంగా చేస్తాడు. అందువలన అక్కడ ఆ యొక్క పౌలు గారికి ఏ హాని పొందలేదు. ప్రార్థన వలనే చెరసాల నుండి పేతురు గారు బయటకు వచ్చారు. ఆనాడు ఆయన చేసిన రీతికి ఇప్పుడు కూడా చేయగలడు. నీకు నమ్మకం ఆయన వదువుగలవు. ఆ నమ్మకమే నీ లేకపోతే నీ శరీరం అనేది కూడా ఈ శరీరం నుండి నువ్వు బయటికి రాలేవు. ఈ శరసాలనే శరీరం దీని నుండి నువ్వు బయటికి రాలేవు. ప్రార్థన ద్వారానే బయటకు వస్తుంది. ప్రార్థన ద్వారా నీ శరీరం మారుతుంది. ప్రార్థన ద్వారానే. ఎందుకంటే వాక్యంలో విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగి నువ్వు ప్రార్థించడం ద్వారా పొందుకోగలుగుతావు. వినడం వేరు, పొందుకోవడం వేరు. చాలా మంది వింటారు కానీ ఇంటికి వెళ్ళిపోయి ఆ పనుల్లో పడిపోయి మర్చిపోతారు. ప్రార్థన ఉండదు. అందుకని వినడమే వాడు వంతు, పొందుకోవడం ఉండదు. ప్రార్థించేవారు వినదాన్ని పొందుకుంటారు. ఆయన నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందం అని ఆయన రాజ్యమని వింటారు చాలామంది. దాన్ని పొందుకునేది ప్రార్థించేవారు మాత్రమే. ఐక్య విచారాల్లో పడిపోయి
ఆ విచారంలో పడిపోయి ఆయన కార్యాలు మర్చిపోయి, ఆయన పనులు మర్చిపోయి, ప్రార్థన మర్చిపోయి, అన్నీ మర్చిపోయి, ఈరోజు ఆదివారాన్ని కూడా మర్చిపోయి ఇలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు చాలామంది. అలాంటి వాళ్ళు ఎలాగా రాజ్యాన్ని పొందుకుంటారు? పొందుకోలేరు. ఆయన రాజ్యాన్ని పొందుకోవాలంటే, రాబో ఉగ్రతను తప్పించుకోవాలంటే, ఆ ప్రయాణాన్ని తప్పించుకోవాలంటే నీవు ఒక ఉపధ్యావని ఉండాలి, ఆ మెలితే ద్వీపవాసులు వలె ఉండాలి, నీవు ఒక ఉరియా వలె ఉండాలి. అప్పుడే ఆ ఉగ్రతను నువ్వు తప్పించుకుంటావు. ఆయన నమ్మనిస్తావు. హల్లెలూయా. పొప్లి అను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యమైన వ్యక్తి. అతనికి ఆ ప్రాంతంలో భూములుండెను. అతడు మమ్మల్ని చేర్చుకొని 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చెను. ఆ పొప్లి అనబడినటువంటి ఆ ద్వీపములో ముఖ్యుడైనటువంటి ఆ వ్యక్తి పౌలుని వాళ్ళని చేర్చుకొని స్నేహభావంతో, అంటే ఏమాత్రం విరోధంగా ముఖం తిప్పుకొని, ముఖం మార్చుకొని, లేకపోతే కోపంగా, ద్వేషంగా, వీళ్ళెవరు అనవసరంగా వచ్చారా బాబు అని అలాగేలాగా కాకుండా స్నేహభావంతో చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చాడు. ఆ తర్వాత అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకుని ఉండెను. పౌలు అతని ఎదుకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచాను. ఇది చూచి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు వచ్చి స్వస్థత పొందారు. మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మల్ని మర్యాద చేసి, అనేక మంచి కార్యాలతో ఎంతో మర్యాద చేశారు. వాళ్ళు కూర్చోబెట్టి కుర్చీలేసి, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న బల్లలేసి, అవి తెచ్చి ఇవి తెచ్చి, అవి పెట్టి ఇవి పెట్టి, ఏవేవో చాలా, లేకపోతే ఏమైనా మంచి జత బట్టలు పెట్టి, లేకపోతే ఏవో, అంటే ఉదాహరణ చెప్తున్నాం, ఎంతో మర్యాద చేశారన్నమాట వాళ్ళకి. చూడండి, మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు కూడా తెచ్చి ఓడలో ఉంచారు. ఆయన నామస్తాడు. అప్పుడు అపోస్తలుడు పౌలు గారికి వాళ్ళకి కావాల్సిన ఏమేమి అవసరం అవుతాయి, వారికి ఆ ప్రయాణంలో ఏమేమి వస్తువులు అవసరం అవుతాయి, ఏం ఆహారం అవసరం అవుతాయి, ఏం అవసరం అవుతాయి, అవన్నీ కూడా తీసుకొచ్చి ఆ యొక్క ఓడలో వాళ్ళే తెచ్చిపెట్టారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందుకే మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచి, పౌలు గారు మోసుకొని వెళ్ళలేదు, ఓడలో ఉంచారు వాళ్ళు తీసుకొచ్చి. ఆయన నామనిస్తారు. కాబట్టి ఇక్కడ ఏమిటి మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, ఆ యొక్క పౌలు గారు ఆ శ్రమలో, ఆ యొక్క సువార్త నిమిత్తమై ఆ చలిలో వర్షములో వణుకుతూ ఉన్నప్పుడు, వారు ఇలాగ ఈ మనిషి వణుకుతూ ఉన్నప్పుడు మన ఇళ్ళకి వెళ్ళి మనము సుఖించదమా? లేదు. అతనికి ఒక మంటను మనం వేద్దాం. అతను చలిని కాసుకుంటాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు యొక్క శ్రమలో వారి పాలు భాగస్తులయ్యారు. అతడు శ్రమ పడుచుండగానే మేము సుఖించదమా? లేదు. ఆ యొక్క పౌలు యొక్క శ్రమల్లో వాళ్ళు పాలు భాగస్తులయ్యారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కాబట్టి చివరి కాలంలో నీవు కూడా ఆ యొక్క ఊరియా వలె వారు శ్రమ పడుచుండగా నేను సుఖించదనా? వారు పేదవారైపోయి తినుటకు ఆకలి దప్పులతోనూ వస్త్రములు లేకుండా రోగులుగాను ఉండగా, వారంతా సువార్త నిమిత్తం ఎంత శ్రమ పడుతూ ఉండగా, నేను వెళ్ళి ఆ ఏసీ గదిలో, ఏసీ రూములో నా కుటుంబంతో, నా పిల్లలతో నేను సుఖముగా ఉండేదినా? లేదు. ఆయన నామనిస్తాను. ఓ, వారి యొక్క శ్రమలో, ఆ యుద్ధ రంగంలో ఉన్న వారి యొక్క శ్రమల్లో నేను పాలు పొందాను. వారి గుడారములో నేను కూడా నివసిస్తాను. వారు ఏమి తింటారో నేను తింటాను. వాళ్ళు ఏదైనా సైనికులు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, రోగి అయినప్పుడు వాళ్ళకి నేను పరామర్శిస్తాను. వాళ్ళ యొక్క అవసరాల్లో పాలు పొందుతాను. ఆ విధంగా ఉండుటకు ఊరియా ఇష్టపడ్డాడు. అంతేగాని ఆ యుద్ధంలో వాళ్ళు చేశారు, ఆ యుద్ధంలో విజయం పొందితే వాళ్ళకి రాని, నాకెందుకులే, వాళ్ళు పడే బాధలు ఏదో పడనియ్యి, వాళ్ళు మీటింగులు పెట్టుకుంటే పెట్టుకోనివ్వండి, పాటలు పాడుకుంటే పాడుకోనివ్వండి, ఆతిథ్యం ఇస్తే ఇవ్వనివ్వండి, వాళ్ళు ఎలా యుద్ధ రంగంలో బాధలు, ఇబ్బందులు, శ్రమలు, రోగాలు, పేదరికం ఎన్ని పడితే పడనివ్వండి, నాకెందుకులే, నేను వెళ్ళి హాయిగా చక్కగా నా భార్య వండిన వాటిని చక్కగా వండించుకొని తిని, బాగా పీకల వరకు తిని, బ్రేవని తేపుతూ, నేను నా భార్యతో సుఖించుచు, నా పిల్లలతో నేను ఆడుకుంటూ, లేకపోతే ఎక్కడికి వెళ్ళి బీచ్లకి, పార్కులకి, వాటికి ఇటుకి వెళ్ళిపోయి
తిరుగుతూ యుద్ధ రంగంలో ఉండకుండా ఆ విధంగా నేను చేయుదునా లేదు. ఆయన యుద్ధ రంగములో మనం ఉన్నాం. అపోస్తలుడైన పౌలు యుద్ధ రంగములో ఉన్నాడు. ఆ మిలితే ద్వీపవాసులు కూడా యుద్ధ రంగంలోనికి వచ్చారు. ఆయన వాళ్ళ పరుపులని విడిచిపెట్టేసి, వాళ్ళ యొక్క సుఖభోగాలు వదిలిపెట్టేసి, వాళ్ళ గృహాలు వదిలిపెట్టేసి అపోస్తలుడు పౌలు దగ్గరకు వాళ్ళు వచ్చారు. ఆయన మనము కూడా ఆ యొక్క యుద్ధ రంగంలో ఉన్న సహోదరులు సమాజంలోని వారితో పాటు ఆ యొక్క ఉరియావలి నీవు కూడా నిలబడాలి. ఆయన తలలో ఉంచుకోండి. మనం ఉరియా వంటి మనసు నీకుందా? ఉరియావలి నువ్వు ఆలోచిస్తున్నావా? ఆ ప్రార్థన పోతే పోయిందిలే, వాళ్ళు ఎలా పోతే పోయారులే, నాకెందుకులే అని నువ్వు అనుకుంటున్నావేమో. నేను నా బంధువులతో నా కుటుంబంతో నేను ఉన్నాను కదా, చాలే, ఈరోజు మంచి భోజనాలు భుజించాను, ఇలా బహుగా సుఖించాను, పర్వాలేదులే. అది కాదు. ఆనాడు పరిసయ్యుడు కూడా ఆ విధంగా సంతృప్తి చెందాడు. ఉపయోగం లేదు. లోకమంతా వ్యభిచారముతోను, పాపములతోను, దొంగలతోను, నరహంతకులతోను ప్రతి ఒక్కరితో కూడా చెడిపోయింది ప్రపంచమంతా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఊరియావలే నువ్వు ఆలోచిస్తున్నావా? ఆయన కార్యాలకు ముందుంటున్నావా యుద్ధ రంగములో? ఎందుకంటే అక్కడ ప్రాణము పోవడము, లేకపోతే ప్రాణంతో తిరిగి రావడము. నువ్వు అపవాదిని జయించే సమయం ఇది. ఇప్పుడు యుద్ధ రంగములో ఉండాలి. వాక్యాన్ని పట్టుకొని లోకాశలతో నీ శరీరంతో పోరాడే సమయం ఇది. అంతేగాని సుఖభోగాలు వాటిని ఆశించి వాటి కోసమై నీవు ఆయన్ని విడిచిపెట్టే సమయం ఇది కాదు సుమా. ఉరియా మనసు మంచి సైనికుడు, గొప్ప వ్యక్తి అతడు. చూడండి, తన సౌఖ్యము కంటే, తన మంచి ఆహారము కంటే ఎక్కువగా ఆ జనులను అతడు ప్రేమించాడు. యూదా వారితోనూ ఇజ్రాయేల్ వారితోనూ దావీదు సేవకులతో ఉండిపోవడానికి ఇష్టపడ్డాడు అతడు. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా, శ్రమపడి వారితోనూ శ్రమపడే మనసు కలిగి ఉండాలి. యుద్ధ రంగంలో ఉన్న వారితో యుద్ధ రంగంలో ఉండే విధంగా నువ్వు సిద్ధ మనసు తన స్వార్థాన్ని తను చూసుకోలేదు. తన శరీరం గురించి తను ఆలోచించుకోలేదు. తన కడుపు గురించి తను ఆలోచించుకోలేదు. తన సుఖాన్ని గురించి తను ఆలోచించుకోలేదు. సమాజం గురించి, యుద్ధ రంగంలో ఉన్న జనుల గురించి ఆలోచించాడు అతడు. నీవు కూడా అలాగ ఆలోచిస్తున్నావా? ఊరియా స్వార్థం కలిగిన వాడు కాదు, అందరి గురించి ఆలోచించేవాడు. అందరూ తమ సొంత కార్యంలో చూసుకొనిచున్నారు కానీ యావే కార్యములు చూడలేను బైబిల్. ఊరియా ఆ యావే కార్యము, యుద్ధ కార్యాల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అతడు.